నేనే రానా గణేష్. సరే సరే స్టార్ట్ చేద్దాం. కొంచెం మ్యూట్లో పెడు. ఏంటంటే ఏం లేదు, ఇక్కడ సి++ డేటా స్ట్రక్చర్ 3 చెప్తాను, ఓకేనా. సి లాంగ్వేజ్లో అసైన్మెంట్స్ కూడా ఇస్తాను. ఏదైనా క్వశ్చన్స్ టఫ్గా ఉంటే అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏదైనా క్లాస్ చెప్పేటప్పుడు ఫ్లోలో పూర్ చాయిస్ ఆఫ్ వర్డ్స్ కానీ యూజ్ చేస్తే నేను దాన్ని పట్టించుకోవద్దు, ఓకేనా. నేనేమి ఇక్కడ షో చేయట్లా, ఓవర్ యాక్షన్ చేయట్లా, జస్ట్ నాకు తెలిసిందే నేర్పిద్దాం అని, అంతే, ఓకేనా. సో స్టార్ట్ చేద్దాం. నాకు తెలిసి ఆటోమేటిక్గా జాయిన్ అయిపోతారు ఇప్పుడు, ఓపెన్ పెట్టాను కాబట్టి. సరే, ప్రస్తుతానికి ఏం చూద్దాం అంటే టుడేస్ టాపిక్స్. ఇది ఈ స్లైడ్ అయిపోతే నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోదాం, ఓకేనా. నాకు తెలిసి 2-3 అయిపోతాయి క్లాసులు ఒకేసారి. టుడేస్ టాపిక్స్: వాట్ ఈజ్ ఏ కంప్యూటర్, కంప్యూటర్ అంటే ఏంటో చూద్దాం. వై డూ వీ నీడ్ అ సాఫ్ట్వేర్, సాఫ్ట్వేర్ అసలు మనకి ఎందుకు కావాలో చూద్దాం. మిషన్ కోడ్ అంటే ఏంటో చూద్దాం. హౌ టు బిల్డ్ ఏ సాఫ్ట్వేర్ ఇన్ సి++లో సాఫ్ట్వేర్ ఎలా బిల్డ్ చేస్తాం. సరే, ఫస్ట్ వాట్ ఈస్ ఏ కంప్యూటర్. నాకు తెలిసి అందరికీ తెలిసే ఉండిద్ది. కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ విచ్ టేక్స్ ఇన్పుట్, ప్రాసెస్ ఇట్ అండ్ గివ్స్ అన్ అవుట్పుట్, ఓకేనా. ఏదైనా ఎలక్ట్రానిక్ డివైస్ ఒక ఇన్పుట్ తీసుకొని మధ్యలో ఒక సమ్ ప్రాసెస్ పర్ఫామ్ చేసి మనకు అవుట్పుట్ ఇస్తే దాన్ని ఒక కంప్యూటర్ అంటాం, ఓకేనా. ఈ ల్యాప్టాప్ అనేది ఒక కంప్యూటర్, మొబైల్ ఫోన్ అనేది కంప్యూటర్. ఎగ్జాంపుల్స్ ఆఫ్ కంప్యూటర్ అని చెప్పొచ్చు: ల్యాప్టాప్, మొబైల్ ఫోన్, క్యాలిక్యులేటర్ ఉంది, ఫ్యాన్ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, ఏసీ ఉంది, మైక్రోవేవ్ ఓవెన్ ఉంది. ఇవన్నీ కంప్యూటర్స్ కిందకే వస్తాయి. వాషింగ్ మిషన్, ఇవన్నీ కంప్యూటర్ కిందకే వస్తాయి, ఓకేనా. నెక్స్ట్, వై డూ వీ నీడ్ సాఫ్ట్వేర్. మనకి సాఫ్ట్వేర్ ఎందుకు కావాలి? మనకి సాఫ్ట్వేర్ ఎందుకు కావాలంటే అసలు బేసిక్గా కంప్యూటర్ అనేది నెంబర్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ వితిన్ సెకండ్స్లో పర్ఫామ్ చేయగల కెపాసిటీ కంప్యూటర్కి ఉందన్నమాట, ఓకేనా. కంప్యూటర్ అనేది ఒక పవర్ఫుల్ మిషన్, ఓకే. పవర్ఫుల్ మిషన్ ఏదైనా టాస్క్ దానికి ఒకసారి చెప్తే అది పర్ఫెక్ట్గా వితౌట్ ఎర్రర్స్ యాక్యురేట్గా కంప్లీట్ చేసిద్ది. కానీ కంప్యూటర్లో ఉన్న ఫ్లా ఏంటంటే అది హ్యూమన్ కాదు కదా, మనలాగా ఆలోచించదు, దానికి బ్రెయిన్ ఉండదు, దానికి తెలియదు అనమాట ఏ టాస్క్ ఎలా చేయాలో అసలు కంప్యూటర్కి తెలియదు. కంప్యూటర్సే డమ్ మిషన్. డమ్ అంటే దానికి తెలియదు, కంప్యూటర్కి ఏ టాస్క్ ఎలా చేయాలో తెలియదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఒక సాఫ్ట్వేర్ తయారు చేసి కంప్యూటర్కి ఇస్తాం అనమాట. ఆ కంప్యూటర్ ఏం చేసిద్దంటే ఆ సాఫ్ట్వేర్ని అర్థం చేసుకొని దాంట్లో ఉన్న ఇన్స్ట్రక్షన్ని లైన్ బై లైన్ ఇన్స్ట్రక్షన్ని ఫాలో అయ్యిద్ది అనమాట. ఆ ఇన్స్ట్రక్షన్ని ఫాలో అయ్యి మనం ఇచ్చిన టాస్క్ని వితౌట్ ఎర్రర్స్ నెంబర్ ఆఫ్ టైం రిపీట్ చేసి ఇచ్చిద్ది, ఓకేనా. ఎన్నిసార్లు చేసినా కానీ వితౌట్ ఎర్రర్స్ చేయగలదు, ఓకేనా. అదే మనం చేసామనుకోండి, దాన్ని క్యాలిక్యులేషన్ చేస్తే మనం మిస్టేక్స్ చేయొచ్చు, కానీ కంప్యూటర్ అనేది మిస్టేక్ చెయ్యదు, ఓకేనా. కాబట్టి మనం ఒక సాఫ్ట్వేర్ తయారు చేసి కంప్యూటర్కి ఇస్తాం. కంప్యూటర్ ఏం చేసిద్దంటే ఆ సాఫ్ట్వేర్ని యూటిలైజ్ చేసుకొని ఆ సాఫ్ట్వేర్ ఏదైతే స్పెసిఫిక్ టాస్క్ని పర్ఫామ్ చేసిద్దో దాన్ని పర్ఫామ్ చేసిద్ది అనమాట వితౌట్ ఎర్రర్స్, ఓకేనా. అయితే మనకి మిషన్ కోడ్ ఉంటుంది. మిషన్ కోడ్ అంటే ఏం లేదు, 0 1s ఉంటాయి. బైనరీ లాంగ్వేజ్లోనే ఉంటుంది మిషన్ కోడ్ అనేది. బైనరీ లాంగ్వేజ్లో ఉంటుంది. ఓన్లీ 0 1s మాత్రమే ఉంటాయి మిషన్ కోడ్లో, ఏముండో. ఈ 0 1s మాత్రమే కంప్యూటర్కి అర్థం అవుతాయి. మనం సి లాంగ్వేజ్లో సాఫ్ట్వేర్ రాస్తే అది కంప్యూటర్కి అర్థం కాదు, ఓకేనా. మనం సి లాంగ్వేజ్లో ప్రోగ్రామ్ రాస్తే కంప్యూటర్కి అర్థం కాదు, మిషన్ కోడ్ మాత్రమే అర్థమైంది. 0 1s అర్థం అవుతాయని చెప్పి ఎలా పడితే ఇప్పుడు మనం టెక్స్ట్ ఓపెన్ చేసి 0 1 చేసి 0 1 రాస్తే టైప్ చేస్తే అది కంప్యూటర్కి అర్థం కాదు. ఓన్లీ మిషన్ కోడ్ మాత్రమే అర్థమైంది. మిషన్ కోడ్ ఈజ్ ఏ బైనరీ కోడ్, బట్ నాట్ ఆల్ బైనరీ కోడ్స్ ఆర్ మిషన్ కోడ్, ఓకేనా. అర్థమైందా? చార్ట్ విండో ఓపెన్ చేద్దాం. డౌట్స్ ఏం లేవు కదా ఇప్పటిదాకా, ఏం చెప్పలేదు అసలు డౌట్స్ రావడానికి. నెక్స్ట్, ఫైల్స్ అంటే ఏంటి? ఫైల్స్ అనేది ఏం లేదు, సమ్ కలెక్షన్ ఆఫ్ డేటానే మనం ఫైల్ అంటాం, ఓకేనా. కలెక్షన్ ఆఫ్ డేటాని ఒక ఫైల్ అంటాం, ఓకే. ఫైల్స్లో ఎన్ని రకాలు ఉండొచ్చు? ఫైల్స్లో చాలా రకాలు ఉంటాయి. ఫైల్స్కి ఎక్స్టెన్షన్స్ ఉంటాయి అనమాట. ఎక్స్టెన్షన్స్ అంటే మనం డాట్ పెట్టి దానికి ఎక్స్టెన్షన్ ఒకటి పెడతాం. ఆ ఎక్స్టెన్షన్ ఎందుకంటే ఈ ఫైల్ ఇలాంటిది అని చెప్పడానికి, ఈ ఫైల్ ఈ కేటగిరీలోకి వచ్చింది అని చెప్పడానికి మనం డాట్ పెట్టి ఎక్స్టెన్షన్ పెడతాం, ఓకే. ఆ ఎక్స్టెన్షన్స్ ఏముండొచ్చు? .jpg అంటే ఇమేజ్, .pdf మనకి తెలిసిందే, .exe అనేది ఒక స్పెషల్ టైప్ ఆఫ్ ఫైల్, అది ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అంటాం. .png అన్న ఇమేజ్, .txt అంటే టెక్స్ట్, .mp3 అంటే సాంగ్ ఆడియో ఉంటుంది, .mp4 అంటే వీడియో, .mkv అంటే వీడియో, ఇంకా చాలా ఉంటాయి ఎక్స్టెన్షన్స్. ఈ సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ ఫర్ ఎక్స్టెన్షన్స్ అనమాట, ఫైల్స్ ఎక్స్టెన్షన్స్. అయితే ఈ .exe ఫైల్ ఉంది కదా, ఇది స్పెషల్ అనమాట. ఎందుకు? ఈ .exe ఫైల్లో మిషన్ కోడ్ ఉంటుంది. ఈ .exe ఫైల్లో ఏముంటుంది? మిషన్ కోడ్ ఉంటుంది. అంటే దాంట్లో 0 1s ఉంటాయి, బైనరీ కోడ్ ఉంటుంది. అది సాఫ్ట్వేర్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్కి అర్థమైద్ది అనమాట, మిషన్కి అర్థమైద్ది. ఈ ఎక్సి ఫైల్ అనేది మిషన్కి అర్థమైద్ది. మిషన్కి అర్థం అవడం అంటే మిషన్లో ఏముంటుంది? ఆపరేటింగ్ సిస్టమే కదా, దానికి అర్థమైద్ది. ఈ .jpg ఫైలు, .pdf ఫైలు, .exe ఫైలు, .c ఫైలు, .c++, .py, .java ఈ ఫైల్స్ ఏమి మన ఆపరేటింగ్ సిస్టమ్కి డైరెక్ట్గా అర్థం కావు, ఓకేనా. సరే, ఈ డేటా ఇది కూడా డేటానే కదా, ఏదైనా ఫైల్లో ఉండే డేటానే కదా.
ఈ డేటా ఈ ఫైల్స్ అన్ని ఈ ఎక్స్టెన్షన్స్ ఉన్న ఫైల్ ఒక .exe ఎక్స్టెన్షన్ తప్ప ఏ ఎక్స్టెన్షన్ ఉన్న ఫైల్ కానీ ఈ మొత్తం దేనికంటే డేటా టు యూజ్డ్ బై సమ్ సాఫ్ట్వేర్. ఒక సాఫ్ట్వేర్ అనేది ఈ డేటాని తీసుకొని దాన్ని కంపైల్ చేసి ఆపరేటింగ్ సిస్టమ్కి చెప్పిద్ది అనమాట, ఈ యాక్షన్ పర్ఫామ్ చేయి, ఈ యాక్షన్ పర్ఫామ్ చేయని. ఓకేనా. నెక్స్ట్ మెషిన్ కోడ్. మెషిన్ కోడ్ ఈజ్ ఏ బైనరీ కోడ్ విచ్ ద ఆపరేటింగ్ సిస్టమ్ కెన్ అండర్స్టాండ్. చెప్పింది కదా, మిషన్ కోడ్ అనేది బైనరీ కోడ్ ఆపరేటింగ్ సిస్టమ్కి అర్థమైద్ది. మిషన్ కోడ్ ఈజ్ ప్లాట్ఫామ్ డిపెండెంట్. మిషన్ కోడ్ అనేది ప్లాట్ఫామ్ డిపెండెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాట్ఫామ్ అంటే ఏంటి, ఆపరేటింగ్ సిస్టమ్ ప్లస్ హార్డ్వేర్. ఇప్పుడు నా దగ్గర ల్యాప్టాప్ ఉంది, ఈ ల్యాప్టాప్ అనేది మ్యాక్బుక్ అంటే యాపిల్ వాడిది. దీంట్లో ఓఎస్ ఏముంటుంది, మ్యాక్ ఓఎస్ ఉంటుంది, హార్డ్వేర్ యాపిల్ వాడు తయారు చేసి ఉంటుంది. విండోస్ మిషన్స్ ఉంటాయి, కొన్ని లినక్స్ మిషన్స్ ఉంటాయి, విండోస్ ల్యాప్టాప్స్ ఉంటాయి కొన్ని. విండోస్ ల్యాప్టాప్లో మైక్రోసాఫ్ట్ వాడు ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. కొన్ని లినక్స్ ల్యాప్టాప్స్ ఉంటాయి, దాంట్లో లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటాయి. ఆపరేటింగ్ సిస్టమ్ ప్లస్ హార్డ్వేర్ని కలిపి మనం ప్లాట్ఫామ్ అంటున్నాం. ఓకేనా. ఈ మెషిన్ కోడ్ అనేది అంటే .exe ఫైల్లో ఉండే బైనరీ కోడ్ మెషిన్ కోడ్ అనేది ప్లాట్ఫామ్ డిపెండెంట్. ప్లాట్ఫామ్ డిపెండెంట్ అంటే ఇప్పుడు మనం ఒక .c ఫైల్ రాసి దాన్ని కంపైల్ చేస్తే మనకి .exe ఫైల్ వచ్చింది కదా, ఆ exe ఫైల్ అనేది మనం విండోస్ మిషన్లో కంపైల్ చేసామనుకో .c ఫైల్, ఆ exe ఫైల్ అనేది మళ్ళీ ఇంకో విండోస్ మిషన్లో మాత్రమే రన్ అయ్యిద్ది, మ్యాక్బుక్లో రన్ అవ్వదు. ఓకేనా, లినక్స్లో రన్ అవ్వదు. ఓకేనా. ఇప్పుడు నా దగ్గర మ్యాక్బుక్ ఉంది, ఈ మ్యాక్బుక్లో నేను .c ఫైల్ ఒకటి రాసి దాన్ని కంపైల్ చేసి exe ఫైల్లా కన్వర్ట్ చేసి ఆ exe ఫైల్ అనేది వేరే మ్యాక్బుక్లో మాత్రమే రన్ అయ్యిద్ది. ఓకేనా, వేరే విండోస్ మిషన్లో కానీ లినక్స్ మిషన్లో కానీ రన్ అవ్వదు. అదే ప్లాట్ఫామ్ డిపెండెంట్ అంటే. ఓకేనా. అంతేగాని ల్యాప్టాప్ నుంచి ల్యాప్టాప్కి మారితే రన్ అవ్వదు అలా ఏం ఉండదు. విండోస్ మిషన్లో కంపైల్ చేసిన కోడ్ విండోస్ మిషన్లో మాత్రమే రన్ అయ్యిద్ది. ఓకే. C అండ్ C++ ఆర్ ప్లాట్ఫామ్ డిపెండెంట్. C++ అనే రెండు కూడా ప్లాట్ఫామ్ డిపెండెంట్ లాంగ్వేజెస్. నెక్స్ట్ ఏముంది, దెర్ ఆర్ మెనీ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ అప్లికేషన్స్. చాలా రకాల సాఫ్ట్వేర్స్ ఉంటాయి, అప్లికేషన్స్ ఉంటాయి. అప్లికేషన్స్ అంటే యాప్స్, సాఫ్ట్వేర్ అప్లికేషన్ అన్నా. ఓకేనా, చాలా రకాలు ఉంటాయి. అందులో సమ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను నేను. కన్సోల్ అప్లికేషన్. కన్సోల్ అప్లికేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం .exe ఫైల్ ఉంది కదా, అది కన్సోల్ అప్లికేషన్. GUI అప్లికేషన్. GUI అప్లికేషన్ అంటే గ్రాఫిక్ యూజర్ ఇంటర్ఫేస్ ఏదో ఉంటుంది, ఫుల్ ఫామ్ గుర్తులేదు సరిగ్గా. GUI అంటే గ్రాఫిక్ ఇంటర్ఫేస్ ఉంటుంది, దాంట్లో కొంచెం గ్రాఫిక్స్ ఉంటాయి అంతే. వెబ్ అప్లికేషన్ అంటే వెబ్సైట్స్ ఉంటాయి మనకి. మొబైల్ అప్లికేషన్ అంటే మొబైల్ యాప్స్ ఉంటాయి కదా. ఇవి ఇలా కాకుండా ఇంకా చాలానే ఉంటాయి సాఫ్ట్వేర్స్ అప్లికేషన్, సిస్టమ్ సాఫ్ట్వేర్స్ అలా ఉంటాయి, చాలా ఉంటాయి. ఈ సమ్ ఎగ్జాంపుల్స్ అనమాట. C అనేది జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే C లాంగ్వేజ్లో మనం ఎన్ని అప్లికేషన్స్ చేయొచ్చు అనమాట. కన్సోల్ బేస్డ్ అప్లికేషన్స్ చేయొచ్చు, GUI అప్లికేషన్ చేయొచ్చు, వెబ్ అప్లికేషన్స్ చేయొచ్చు, మొబైల్ అప్లికేషన్స్ చేయొచ్చు. ఓకేనా. ఇన్ఫ్యాక్ట్ మనం ఎక్కడైనా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ పని చేయాలనుకుంటున్నాం, అంటే మన కోడ్ అనేది స్పీడ్గా రన్ అవ్వాలి అనుకుంటున్నాం, అలాంటప్పుడు మనం టైం క్రిటికల్ యాక్టివిటీస్కి మనం C లాంగ్వేజే వాడతాం. ఎందుకంటే పైథాన్లో రాసిన కోడ్ చాలా స్లోగా రన్ అయ్యింది, జావాలో రాసిన కోడ్ పైథాన్ కన్నా కొంచెం ఫాస్ట్ కానీ C అంత ఫాస్ట్ కాదు. ఓకేనా. సో మనకి ఏదన్నా పని స్పీడ్గా జరగాలంటే మనం C లాంగ్వేజ్లోనే పని చేస్తాం. ఓకేనా. C లాంగ్వేజ్లో కూడా ఇప్పటికీ చాలా పనులు జరుగుతాయి. C లాంగ్వేజ్లో మనం లో లెవెల్ కోడింగ్ కూడా చేయొచ్చు. లో లెవెల్ కోడింగ్ అంటే సిస్టమ్ హార్డ్వేర్ లెవెల్ కోడింగ్ చేయొచ్చు. అంటే ఆపరేటింగ్ సిస్టమ్స్ కానీ సిస్టమ్ సాఫ్ట్వేర్స్ కానీ ఎంబెడెడ్ సిస్టమ్స్లో కానీ మనం C లాంగ్వేజ్లో పని చేయొచ్చు. ప్లస్ గ్రాఫికల్ GUI అప్లికేషన్స్ కూడా చేయొచ్చు, C లాంగ్వేజ్లో అన్నీ చేయొచ్చు. సో నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ ఈరోజు క్లాస్కి, హౌ టు బిల్డ్. ఈరోజు క్లాస్కి కాదు, మా టాపిక్ ఇంపార్టెంట్. హౌ టు బిల్డ్ సాఫ్ట్వేర్ యూజింగ్ C++. ఓకేనా. మనం C++ యూజ్ చేసి సాఫ్ట్వేర్ని ఎలా బిల్డ్ చేస్తాం. మనం ఫస్ట్ .c ఫైల్ రాస్తాం కదా, .c ఫైల్లో మనం కొన్ని లైన్స్ రాస్తాం, ఒక ప్రోగ్రామ్ రాస్తాం. దాన్ని సోర్స్ ఫైల్ అంటాం, అందరికీ తెలిసిందే. మనం ఆ సోర్స్ ఫైల్ని కంపైల్ చేసామంటే ఎవరు మైక్ ఆన్లో ఉంది, కొంచెం మైక్ ఆఫ్ చేసుకోరా ఎవరైనా, ఎవరిదో మైక్ ఆన్లో ఉంది. హౌ టు బిల్డ్ అనే ప్రాసెస్ ఉంటుంది అనమాట. దాన్ని మనం బిల్డ్ అంటాం, అప్పుడప్పుడు ప్రాసెసింగ్ అంటాం, ఏదైనా అంటాం. అయితే ఈ బిల్డ్ కంపైలేషన్ అంటే .c ఫైల్ .exe ఫైల్లా మారే దాంట్లో ఒక ప్రాసెస్ ఉంటుంది, దాన్ని మనం బిల్డ్ అంటాం. కాసేపు బిల్డ్ అనుకుందాం దాన్ని. ఈ బిల్డ్ ప్రాసెస్లో మనకి ముఖ్యంగా మెయిన్లీ 3 సాఫ్ట్వేర్స్ ఉంటాయి అనమాట. అది మన కంపైలర్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడే వచ్చేస్తాయి. ఓకేనా. ఒక పని చేద్దాం, మైక్ కూడా ఆఫ్ చేస్తే సరిపోయింది. నైస్. ఈ బిల్డ్ అనే ప్రాసెస్లో మనకి మెయిన్గా 3 సాఫ్ట్వేర్స్ ఉంటాయి, ప్రీ ప్రాసెసర్, కంపైలర్, లింకర్. ఓకే. ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెసిఫిక్ టాస్క్ ఉంటుంది అనమాట. ఈ ప్రీ ప్రాసెసర్ అనేది ఏం చేసిద్ది, ప్రీ ప్రాసెసర్ అనేది ఏం చేసిద్ది అంటే హ్యాష్తో స్టార్ట్ అయ్యే లైన్స్ ఉంటాయి కదా,
హ్యాష్ ఉండేది కదా మన ప్రోగ్రామ్లో హ్యాష్ ఇంక్లూడ్ అని రాస్తాం కదా, హ్యాష్ అనే దాన్ని మనం ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్ అని చెప్తాం అనమాట. ఏం చెప్తాం? ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్. ఈ ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్ అనేది ప్రీ ప్రాసెసర్కి చెప్పిద్ది అనమాట. ఓకేనా? మన ప్రోగ్రాంలో ఏది కన్వర్ట్ అయ్యే ముందు ఏది నడవాలన్నా దానికన్నా అన్నిటికన్నా ఫస్ట్ జరిగే పని ఏంటంటే హ్యాష్తో స్టార్ట్ అయిన లైన్స్ని ప్రీ ప్రాసెసర్ అనేది ఫార్మాట్ మార్చిద్ది అనమాట. ఎలా మార్చిద్దో నేను ముందు చెప్తాను, ఫంక్షన్స్ క్లాస్లో ఇంకా క్లారిటీగా అర్థమవుద్ది. ఓకేనా? హ్యాష్తో మనకి ఏమేమి లైన్స్ స్టార్ట్స్ అవుతాయి? హ్యాష్ ఇంక్లూడ్ రాస్తాం, హ్యాష్ డిఫైన్ రాస్తాం, హ్యాష్ ఇఫ్ డెఫ్ రాస్తాం. ఇవన్నీ లైన్స్ కూడాను కంపైల్ అవ్వక ముందే రిజాల్వ్ అయిపోతాయి. ఓకేనా? నెక్స్ట్ కంపైలర్. ప్రీ ప్రాసెసర్ తర్వాత వచ్చే ప్లేలోకి వచ్చేది ఏంటి? కంపైలర్. కంపైలర్ ఏం చేసిద్దంటే మనం రాసిన సోర్స్ కోడ్ని ఒక బైనరీ కోడ్ అంటే మిషన్ కోడ్లోకి కంపైల్ చేసిద్ది అనమాట. మిషన్ కోడ్లోకి కన్వర్ట్ చేసిద్ది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటి? కంపైలర్. ఇక్కడ కంపైలర్ ఏం చేస్తుంది? మనం రాసిన .c సోర్స్ కోడ్ని C++ రెండు ఒకటే కంపైలేషన్ ప్రాసెస్. ఓకేనా? మనం రాసిన .c ఫైల్ని 0-1లో కన్వర్ట్ చేస్తుంది. అయితే కంపైలర్ అనేది exe ఫైల్లో కన్వర్ట్ చెయ్యదు. కంపైలర్ అనేది మిషన్ కోడ్లో కన్వర్ట్ చేసిద్ది, అయితే అది .obj ఫైల్లో కన్వర్ట్ చేసిద్ది అనమాట. ఓకేనా? .obj ఫైల్లో కన్వర్ట్ చేసిద్ది. దాంట్లో కూడా మిషన్ కోడే ఉండిద్ది, కానీ సగం ఇంకా కొంచెం పని మిగిలిపోయింది. ఆ పని లింకర్ చేసి అప్పుడు .exe ఫైల్ ఇచ్చింది మనకి. ఓకేనా? ఓకే, ఈ లింకర్ ఉంది కదా, ఈ లింకర్ ఏం చేసిద్ది అంటే లైబ్రరీ ఫైల్స్ మన ప్రోగ్రాంలో మనం ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ఎఫ్ రాసామనుకోండి. ప్రింట్ఎఫ్ అనేది ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ కదా, దాని కోడ్ ప్రింట్ఎఫ్కి సంబంధించిన కోడ్ మనం ఏమి రాయట్లా, దాని కోడ్ ఎక్కడో లైబ్రరీలో ఉంటుంది. ఈ లింకర్ ఏం చేసిద్ది? లైబ్రరీలో ఉన్న కోడ్ని తీసుకొచ్చి లింక్ చేసేది అనమాట. ఈ .obj ఫైల్కి లింక్ చేసి అప్పుడు మనకి .exe ఫైల్ తయారు చేసి ఇచ్చిద్ది. .exe ఫైల్ అంటే ఎగ్జిక్యూటబుల్ ఫైల్ వచ్చింది, దాన్ని మనం ఈజీగా రన్ చేసేయచ్చు. ఓకేనా? ఇక్కడ దాకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మైక్ ఆన్ చేస్తున్నా, డౌట్స్ ఉంటే అడగండి చాట్ విండోలో, లేకపోతే మెసేజ్ పెట్టండి. ఇప్పటిదాకా చెప్పిన దాంట్లో ఏదైనా డౌట్ ఉందా? నో డౌట్. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి, నెక్స్ట్ ముందుకు వెళ్దాం. ఆల్ క్లియరా? అర్థమైందా అసలు? స్మాల్ డౌట్. ఏంటి డౌట్? ఏంటో అడిగితే చెప్తాను. నో డౌట్ బ్లో, ఆల్ క్లియర్. ఇంకంతేనా? ఎవరికి ఏం డౌట్స్ లేవు? అయితే ముందుకు వెళ్దాం. సరే, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక సింపుల్ సి ప్రోగ్రామ్ రాసి దాన్ని కంపైల్ చేసి .exe ఫైల్ ఎలా వచ్చిందో చూపిద్దాం. మనకి ఒక ఐడియా వచ్చింది. ఓకేనా? VS కోడ్ ఎక్కడ ఉంది? సరే, అందరూ ల్యాప్టాప్స్ ఉన్న వాళ్ళందరూ ల్యాప్టాప్లో వినడానికి ట్రై చేయండి. ల్యాప్టాప్ లేని వాళ్ళు ల్యాప్టాప్ కొనడానికి ట్రై చేయండి. ఓకేనా? ల్యాప్టాప్ లేకుండా పనులు ఏం జరగవు. కాలేజ్ వాళ్ళు చెప్తారులే కానీ సోది, వాళ్ళు చెప్పి మనం చేసి వాళ్ళు ఇచ్చే సిస్టమ్ని పని చేస్తావు. సరే, ఇక్కడ నేనేం చేస్తానంటే ఫస్ట్ హ్యాష్ ఇంక్లూడ్ stdio.h. ఎవరి దగ్గర ల్యాప్టాప్స్ ఉండి ఏం ఎక్కియాలో తెలియకపోతే VS కోడ్ ఎక్కించుకోండి. యూట్యూబ్లో చూడండి VS కోడ్ ఎలా ఎక్కించాలో ఉంటుంది. VS కోడ్ అనేది ఐడియా అనమాట, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అంటాం. VS కోడ్ అనేది మనకి జస్ట్ ఒక ఇంటర్ఫేస్ ఇచ్చింది కోడింగ్ చేసుకోవడానికి. అంటే మనం దీంట్లో ఏ లాంగ్వేజ్ అయినా రాసుకోవచ్చు, కానీ VS కోడ్ అనేది కంపైల్ చేయలేదు. మనకి C++ అనుకోండి, MingGW అని కంపైలర్ ఉంటుంది, అది ఎక్కించుకుంటాం. పైథాన్ అంటే Python 3 ఉంటుంది, అది ఎక్కించుకుంటాం. జావాకి JDK ఉంటుంది, జావా డెవలప్మెంట్ కిట్, ఒరాకిల్ వాడిది, అన్నీ ఫ్రీగానే ఉంటాయి. కంపైలర్స్ అన్నీ ఎక్కించుకోండి. ఓకేనా? జస్ట్ VS కోడ్ అంటే మనకి ఇంటర్ఫేస్ ప్రొవైడ్ చేసిద్ది అంతే. మైక్ ఆఫ్ చేయడం మర్చిపోయినట్టున్నా, ఒక్క నిమిషం. సో హ్యాష్ ఇంక్లూడ్ stdio.h. తర్వాత ఏం చేస్తాను అంటే మెయిన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ ఒకసారి. జస్ట్ ప్రోగ్రామ్ ఒకటి రాసి చూపిస్తాను. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ప్రింట్ఎఫ్ రాసి హలో అని ప్రింట్ చేస్తాను, \n తర్వాత రిటర్న్ 0. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ జస్ట్ ప్లే బటన్ ఉంది కదా, దీన్ని నొక్కి కూడా పని జరిగిపోయింది. కానీ నేనేం చేస్తానంటే టెర్మినల్, ఇది మ్యాక్లో టెర్మినల్ ఉంటుంది, విండోస్లో కమాండ్ ప్రాంప్ట్ ఉంటుంది. టెర్మినల్ అనేది కమాండ్ ప్రాంప్ట్ అనేది రెండు ఒకటే అనమాట. అంటే మనం ఇక్కడ డైరెక్ట్గా ఆపరేటింగ్ సిస్టమ్తో ఇంటరాక్ట్ అవుతాం కమాండ్ ప్రాంప్ట్లో. ఓకేనా? నేను ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్కి చెప్తాను ఈ కంపైల్ చేయమని ఈ .c ఫైల్ని. ఎలా చెప్తానంటే gcc-std = C18. మనం వాడేది ప్రస్తుతానికి సి లాంగ్వేజ్ 2018లో వచ్చిన వర్షన్, అందుకే C18 రాస్తున్నాం. ఓకేనా? టర్బో సీలు, C89లు, ఆన్సీ సీలు అన్నీ మర్చిపోండి. C18 వాడదాం, లేటెస్ట్ వర్షన్ వాడదాం. నెక్స్ట్ -0
ఈ ఫైల్ పేరు ఏంటి, శాంపుల్ డాట్ సి అని ఉంది, శాంపుల్ డాట్ సి అని పెట్టాను. అందుకని నేను శాంపుల్ శాంపుల్ స్పేస్ మళ్ళీ శాంపుల్ డాట్ సి. ఓకేనా. ఇప్పుడు నేను ఎంటర్ కొడితే కంపైల్ అయిపోయింది అనమాట. ఎంటర్ కొడితే కంపైల్ అయిపోయింది. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా ఫైల్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ శాంపుల్ డాట్ సి అని ఒక ఫైల్ ఉంది, కనిపిస్తుందా? దానిపైన బ్లాక్ కలర్లో శాంపుల్ అని ఉంది కదా, ఇది .exe ఫైల్ అనమాట. ఓకేనా. .obj ఫైల్ అనేది సేవ్ అవ్వదు, అది క్రియేట్ అయిద్దిరే కానీ మన సిస్టంలో సేవ్ అవ్వదు. మన సిస్టంలో సేవ్ అయ్యేది .c ఫైల్, .exe ఫైల్ మాత్రమే. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ .exe ఫైల్ని డబుల్ ట్యాప్ చేస్తే అది రన్ అయిపోయి నాకు ఇక్కడ హలో అని అవుట్పుట్ వస్తుంది. అది చిన్నగా వస్తుంది, మరి మీకు కనిపిస్తుందో లేదో. హలో అని అవుట్పుట్ అయితే నాకు కనిపిస్తుంది ఇక్కడ. ఓకేనా. సరే, దీన్నే ఇప్పుడు నేను రన్ చేయాలనుకోండి ఏం చేస్తాను, ./sample అని కొడితే అది రన్ అయ్యిద్ది. ఇక్కడ నాకు హలో అని అవుట్పుట్ వస్తుంది. ఓకేనా. ఈ .exe ఫైల్ అనేది నేను కంపైల్ చేసిన తర్వాత క్రియేట్ అయింది అక్కడ ఫోల్డర్లో. కంపైల్ చేయకముందు .exe ఫైల్ అనేది లేదు. అర్థమైంది కదా? డౌట్స్ ఏమైనా ఉన్నాయా? డౌట్స్ ఏం లేవు కదా? అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంతగా డౌట్ రావడానికి కూడా ఏం లేదు అక్కడ. నెక్స్ట్ ఏం చేద్దాం అంటే నెక్స్ట్ క్లాస్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఎక్కడుంది, డాక్యుమెంట్స్లో సి క్లాస్ 2 సెకండ్ క్లాస్ ఏముంది. సెకండ్ క్లాస్ టాపిక్స్ ఏంటి? టాపిక్స్ ఏమున్నాయి, వర్షన్ హిస్టరీ ఆఫ్ సి. అంటే సి అనేది హిస్టరీ, వర్షన్ హిస్టరీ అనమాట. దాంట్లో ఏమేమి వర్షన్స్ వచ్చినాయి, ఎలా చేంజ్ అయింది ఓవర్ టైమ్. నెక్స్ట్ టోకెన్స్ అంటే ఏంటి సి లాంగ్వేజ్లో, కాన్స్టెంట్స్ అంటే ఏంటి, వేరియబుల్స్ అంటే ఏంటి, కీవర్డ్స్, కామెంట్స్ చూద్దాం. ఓకే. వర్షన్ హిస్టరీ ఆఫ్ సి లాంగ్వేజ్ అనేది 1978లో తయారు చేశారు. 1978లో తయారు చేశారనమాట. ఎవరు తయారు చేశారు ఏంటి పేర్లు నాకు గుర్తులేవు, మనకు అవసరం కూడా లేదు, అది గూగుల్ చేసుకుంటే సరిపోయింది. సి 1978లో K&R అనేవాళ్ళు దాన్ని. తర్వాత 1983లో ఆన్సీ వచ్చింది. తర్వాత 1989లో దాంట్లో మళ్ళీ కొత్త అప్డేట్ ఇచ్చారు, C89 వచ్చింది. మన టర్బోసీలో టర్బోసీ ఉంది కదా, మన కాలేజ్లో యూస్ చేపిస్తారు, అది C89 అనమాట. 1989లో వచ్చింది సి, ఇప్పుడు చెప్తున్నారు వాళ్ళు మహానుభావులు. నెక్స్ట్ తర్వాత 1990లో మళ్ళీ ఇంకో అప్డేట్ వచ్చింది, C90 వచ్చింది. 1995లో C95 వచ్చింది. 1999లో C99. తర్వాత 2018లో C18 వచ్చింది. దానిలో కొంతమంది C17 కూడా అంటారు, C18 కూడా అంటారు. అది యాక్చువల్లీ 2017లో రావాలి అప్డేట్, డిలే 2018లో వచ్చింది, అందుకు దాన్ని C17 అంటారు, కొంతమంది C18 కూడా అంటారు. 2023లో కూడా ఒక అప్డేట్ వచ్చినట్టుంది సి లాంగ్వేజ్ని. అది మనకు అవసరం లేదు, మనం 18 చేసుకుంటే చాలు, పెద్ద తేడా ఏమి ఉండదు. సరే, వాట్ ఆర్ టోకెన్స్? టోకెన్స్ అంటే ఏంటి? టోకెన్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ లెక్సికల్ ఎలిమెంట్స్. టోకెన్స్ని మనం లెక్సికల్ ఎలిమెంట్స్ కూడా అంటాం. అసలు టోకెన్స్ అంటే ఏంటంటే, మన ఏదైనా ప్రోగ్రామ్ రాసినప్పుడు ఆ ప్రోగ్రాంలో అన్నిటికన్నా స్మాలెస్ట్ పార్ట్, దానికి ఒక మీనింగ్ ఉండాలన్నమాట. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మన నేచురల్ లాంగ్వేజెస్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ తీసుకుంటే మన ఇంగ్లీష్లో అన్నిటికన్నా స్మాలెస్ట్ పార్ట్ విత్ మీనింగ్ ఏంటది? వర్డే కదా. మన ఇంగ్లీష్లో వర్డ్స్ ఎలాగో మన ప్రోగ్రామ్స్లో టోకెన్స్ ఉంటాయి అన్నమాట. అలాగే స్మాలెస్ట్ పార్ట్ దానికన్నా ఫర్దర్గా డివైడ్ చేస్తే దానికి ఏ మీనింగ్ ఉండదు అనమాట. ఓకేనా. స్మాలెస్ట్ పార్ట్ దానికి ఒక మీనింగ్ ఉంటే దాన్ని మనం టోకెన్ అంటున్నాం. దాన్ని లెక్సికల్ ఎలిమెంట్స్ అని కూడా అంటాం. ద టెక్స్ట్ ఇన్ C++ ఆర్ కన్సిస్ట్ ఆఫ్ టోకెన్స్ అండ్ వైట్ స్పేసెస్. మనం C++లో రాసే ప్రోగ్రామ్స్ అన్నిట్లో ఏముంటాయి? టోకెన్స్ ఉంటాయి, వైట్ స్పేసెస్ ఉంటాయి, అది తప్ప ఏముండవు. ఓకేనా. ఏది రాసినా టోకెన్ అయి ఉండాలి, స్పేస్ ఉంటే దాన్ని మనం వైట్ స్పేస్ అంటాం, అంతే. ఓకేనా. ద టోకెన్ ఈజ్ ద స్మాలెస్ట్ ఎలిమెంట్ ఆఫ్ C++ ప్రోగ్రామ్ దట్ ఈజ్ మీనింగ్ఫుల్ టు ద కంపైలర్. కంపైలర్కి ఓకే, స్మాలెస్ట్ పార్ట్ చెప్పాను కదా ఇప్పుడే, స్మాలెస్ట్ పార్ట్ C++ ప్రోగ్రాంలో కంపైలర్కి ఒక మీనింగ్ తెలియాలి దాని గురించి. ఓకేనా. సరే, పార్సర్ ఈజ్ ఏ ప్రోగ్రామ్ హూస్ జాబ్ ఇస్ టు సపరేట్ దీస్ టోకెన్స్. మన కంపైలేషన్ ప్రాసెస్లో కంపైలర్లో కూడా ఇంకా ఇంకా ఫర్దర్గా డీప్గా వెళ్తే, లో లెవెల్కి వెళ్తే ఇంకా చాలా ఉంటాయి అనమాట. చాలా చిన్న సాఫ్ట్వేర్స్ ఉంటాయి. అందులో ఒక సాఫ్ట్వేర్ పార్సర్ అనమాట. దీని పని ఏంటంటే ఈ టోకెన్స్ని సపరేట్ చేసిద్ది. కంపైలేషన్ టైంలో ఈ టోకెన్స్ని సపరేట్ చేసిద్ది. ఇదొక టోకెన్ అని సపరేట్ చేసిద్ది అనమాట పార్సర్. అది పార్సర్ యొక్క జాబ్. టోకెన్స్. నెక్స్ట్, పార్సర్ రికగ్నైజెస్ దీస్ కైండ్స్ ఆఫ్ టోకెన్స్. ఓకేనా. ఎన్ని టైప్స్ ఆఫ్ టోకెన్స్ ఉంటాయి సి లాంగ్వేజ్లో? కాన్స్టెంట్స్నే మనం లిటరల్స్ అంటాం. కాన్స్టెంట్స్ అంటే నంబర్సే, వాల్యూస్ ఏం లేదు. నెక్స్ట్ ఐడెంటిఫైయర్స్ అంటే వేరియబుల్స్ కానీ ఫంక్షన్స్ కానీ వీటన్నిటిని మనం ఏమంటాం? ఐడెంటిఫైయర్స్ అంటాం.
నెక్స్ట్ కీవర్డ్స్ ఆపరేటర్స్ పంక్చువేషన్స్. ఓకేనా, పంక్చువేటర్స్ ఇవి టైప్స్ ఆఫ్ టోకెన్స్ అనమాట. సి లాంగ్వేజ్లో ఈ టైప్స్ ఆఫ్ టోకెన్స్ ఉంటాయి. ఏముంటాయి? కాన్స్టెంట్స్, ఐడెంటిఫైయర్స్, కీవర్డ్స్, ఆపరేటర్స్, పంక్చువేటర్స్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అని రాశాను. ఇంట్ అనేది ఈ లైన్లో ఇంట్ ఉంది కదా, ఈ ఇంట్ అనేది ఒక కీవర్డ్, అదొక టోకెన్. ఏ అనేది ఒక టోకెన్. ఈజ్ ఈక్వల్ టు అనేది ఈజ్ ఈక్వల్ టు ఉంది కదా, అదొక టోకెన్, దాన్ని అసైన్మెంట్ ఆపరేటర్ అంటాం. 8 ఉంది కదా, అదొక టోకెన్, అది కాన్స్టెంట్. ఇది ఏ అనేది వేరియబుల్, ఇది ఆపరేటరు. 8 అనేది కాన్స్టెంట్. ఈ సెమికోలన్ ఉంది కదా, ఇది పంక్చువేటర్ అనమాట. ఓకేనా, సరే విఎస్ కోడ్లో ఒకసారి ఇక్కడే ఉంది కదా విఎస్ కోడ్. సరే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇంట్ ఏ అసైన్డ్ 8 అదే లైన్ ఇక్కడ రాసిన విఎస్ కోడ్. సరేనా, ఓకేనా. ఇక్కడ ఇంట్ ఉంది, ఇంట్కి ఏకి స్పేస్ ఉంది కాబట్టి మనకు అర్థమవుతుంది ఇంటూ వేరే టోకెను, ఏ వేరే టోకెన్ అని మనకు అర్థమవుతుంది. ఇంటికి ఏకి స్పేస్ ఉంది కాబట్టి. కానీ ఏకి ఈజ్ ఈక్వల్ టుకి స్పేస్ ఏమీ లేదు, అయినా మనకు అర్థమవుతుంది కదా ఏ సపరేట్ ఈజ్ ఈక్వల్ టు సపరేట్ అని. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు సపరేట్ 8 సపరేట్ అని కూడా అర్థమవుతుంది. 8 సపరేట్ టోకెను, సెమికోలన్ సపరేట్ టోకెన్ కూడా అర్థమవుతుంది. ఓకేనా, అంటే మనకి ఇదొక టోకెన్ అని టోకెన్స్ని డివైడ్ చేయడానికి మనకి స్పేస్తో పని లేదు. ఓకేనా, అర్థమవుతుందా? దాని టైప్ని బట్టి మనం టోకెన్స్ని డివైడ్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా పార్సర్ అనేది దాని టైప్ని బట్టి డివైడ్ చేసేసిద్ది. నెక్స్ట్ వైట్ స్పేసెస్. టోకెన్స్ ఆర్ యూజువల్లీ సపరేటెడ్ బై వైట్ స్పేసెస్. యూజువల్గా టోకెన్స్ వైట్ స్పేసెస్తో సపరేట్ అయి ఉంటాయి, కానీ అలా గ్యారంటీ ఏం లేదనమాట. నేను ఇప్పుడు చెప్పాను కదా, ఏ ఈజ్ ఈక్వల్ టు 8 అన్నప్పుడు ఏ అనేది ఒక టోకెన్, ఈజ్ ఈక్వల్ టు ఒక టోకెన్, 8 అనేది ఒక టోకెన్, సెమికోలన్ ఒక టోకెన్. కానీ మనం స్పేస్ ఏం యూజ్ చేయాలి, కానీ అది వేరే టోకెన్స్ అని మనకు అర్థమైపోతుంది. ఓకేనా, విచ్ కెన్ బి 1 or more. నెక్స్ట్ వైట్ స్పేస్ ఒక స్పేస్ అని ఇవ్వచ్చు, ఎక్కువ స్పేస్ అని ఇవ్వచ్చు. ఓకేనా, పైథాన్లా కాదు, ఎంత స్పేస్ ఇచ్చినా ఏం తేడా పడదు కదా. C++, జావా ఎంత స్పేస్ ఇచ్చినా ఏం కాదు. సరే నెక్స్ట్ వైట్ స్పేసెస్లో రకాలు ఉంటాయి అనమాట. బ్లాంక్ స్పేస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మొత్తం బ్లాంక్ స్పేసే కదా, ఈ సెమికోలన్ తర్వాత ఉన్నది మొత్తం బ్లాంక్ స్పేసే. ఓకేనా, తర్వాత ట్యాబ్ స్పేస్, మనం ట్యాబ్ ప్రెస్ చేస్తే ఒక 5 స్పేస్ బార్స్ అంతా ఎంతో స్పేస్ వచ్చింది, అదొక ట్యాబ్ స్పేస్, అది కూడా వైట్ స్పేసే. నెక్స్ట్ న్యూ లైన్ అంటే ఎంటర్ అనమాట. ఎంటర్ కొడితే న్యూ లైన్ వచ్చింది కదా, అది కూడా ఒక వైట్ స్పేసే. నెక్స్ట్ ఫామ్ ఫీడ్ అంటే వర్టికల్గా కిందకు వచ్చింది అనమాట. అంటే ఇప్పుడు వర్టికల్గా కర్సర్ కిందకు వచ్చింది కదా, అంటే ఇక్కడ ఉంది, అదే పొజిషన్లో కర్సర్ ఇక్కడ ఉంది కదా, అదే పొజిషన్లో వర్టికల్గా కిందకు వచ్చింది, దాన్ని మనం ఫామ్ ఫీడ్ అంటాం. నెక్స్ట్ కామెంట్స్ కూడా కంపైలర్ దృష్టిలో వైట్ స్పేసే. కమెంట్స్ కూడా కంపైలర్ దృష్టిలో ఏంటి, వైట్ స్పేస్. అంటే కంపైలర్ కమెంట్స్ని కూడా వైట్ స్పేస్ని అయితే ఎలా ఇగ్నోర్ చేసిద్దో కమెంట్స్ని కూడా అలాగే ఇగ్నోర్ చేసిద్ది, పట్టించుకోదు. కమెంట్స్ ఆర్ ఇగ్నోర్డ్ బై కంపైలర్. కమెంట్స్ అలాగే ఇగ్నోర్ చేసిద్ది, వైట్ స్పేస్ కాదులే కానీ కమెంట్స్ అంటే కమెంట్స్ని కూడా కంపైలర్ ఇగ్నోర్ చేసిద్ది. ఓకేనా, వైట్ స్పేస్ అయితే కాదు, కానీ కమెంట్స్ని కూడా అలాగే ఇగ్నోర్ చేసిద్ది. వైట్ స్పేస్ని అయితే ఎలా ఇగ్నోర్ చేసిద్ది, కమెంట్స్ని కూడా అలాగే ఇగ్నోర్ చేసిద్ది. కమెంట్స్ ఆర్ ఇగ్నోర్డ్ బై కంపైలర్. కమెంట్స్ ఆర్ యూస్ఫుల్ ఫర్ డాక్యుమెంటేషన్ ఆఫ్ యువర్ కోడ్. ఓకేనా, మన కోడ్ని డాక్యుమెంటేషన్ చేయడానికి ఇది యూస్ఫుల్ ఫర్ ప్రోగ్రామర్స్. ఓకేనా, అంటే ఏం లేదు, మన ప్రోగ్రాంలో ఏ లైన్లో ఏం జరుగుతుందో మనకి తెలుసు మనం రాసినప్పుడు కదా. మనం అదే ప్రోగ్రామ్ వేరే వాళ్ళకి మనం కంపెనీలో పనిచేస్తాం అనుకో, ఒకే ప్రోగ్రామ్ ఒకే ప్రాజెక్ట్లో చాలామంది పనిచేస్తారు. మన లాజిక్ ఏంటి, మనం ఎలా రాసామనేది మనకి తెలిసిద్ది, పక్కనోడికి తెలియదు కదా. పక్కనోడికి చెప్పడానికి మనం ఏం చేస్తామంటే కమెంట్స్ యూస్ చేస్తాం. ఓకేనా, కమెంట్ పెట్టి ఇక్కడ ఈ లైన్లో ఇలా జరుగుతుంది, ఈ వేరియబుల్ ఈ పని చేస్తుంది, ఈ లైన్ ఈ పని చేస్తుంది అని చెప్తాం అనమాట. అంతెందుకు మనం ఒక ప్రోగ్రామ్ రాసి ఒక 5 గంటలాగి 2 గంటలాగి తీసామనుకో, దాంట్లో లాజిక్ మనమే మర్చిపోతాం, గుర్తుండదు. దానికి మనం కమెంట్స్ రాసుకుంటాం అనమాట. నెక్స్ట్ దెర్ ఆర్ 2 types ఆఫ్ కమెంట్స్, సింగిల్ లైన్ కామెంట్, డబుల్ లైన్ కామెంట్. సింగిల్ లైన్ కామెంట్ అంటే 2 స్లాష్లు పెట్టి దాని తర్వాత కమెంట్ రాస్తాం. తర్వాత డబల్ లైన్, అదే మల్టీ లైన్ కామెంట్, డబల్ లైన్ కాదు మల్టీ లైన్ కామెంట్. ఇక్కడ ఒక స్లాష్ రావాలి, యాక్చువల్లీ మిస్ అయినట్టుంది ఇది. ఓకే, స్లాష్ స్టార్తో స్టార్ట్ అయ్యి స్లాష్తో ఎండ్ అయ్యింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఈ ఫైల్లో నేను స్లాష్ రాస్తాను, హలో అని రాసా. హలో అనేది గ్రే కలర్లో ఉంది కదా, అదొక కమెంట్ అనమాట. కంపైలర్ ఇది ఇగ్నోర్ చేసిద్ది. ఓకేనా, ఇప్పుడు నేను హాయ్ అని రాస్తే ఇక్కడ ఎర్రర్ వస్తుంది కదా, హాయ్ అని రాసినప్పుడు ఎర్రర్ వస్తుంది, హలో అని రాసినప్పుడు రాలా, ఎందుకు కమెంట్ కాబట్టి ఇగ్నోర్ చేసింది. సింగిల్ లైన్ కామెంట్ కాబట్టి నెక్స్ట్ లైన్లో అది కమెంట్ తీసుకోదనమాట. అలా కాకుండా నేను ఏం చేస్తానంటే స్లాష్ రాసి డబల్ లైన్ కామెంట్ ఇస్తాను. ఇక్కడ ఎన్ని లైన్స్ రాసినా ఒక కమెంట్ కిందకే వచ్చింది. ఓకేనా, హలో హాయ్, ఓకేనా, ఎన్ని లైన్స్ రాసినా అది కమెంట్ కిందకే వచ్చింది, మనకి ఎర్రర్ ఏమీ రాదు. ఓకే, నెక్స్ట్ ఏంటి,
ఓకే, ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, డేటా అంటే ఏంటి, కాన్స్టెన్స్ అంటే ఏంటో చూద్దాం. ఇన్ఫర్మేషన్ అన్నా డేటా అన్నా కాన్స్టెన్స్ అన్నా ఒకటే. ఓకేనా, మనం అసలు ప్రోగ్రామ్ దేని మీద చేస్తున్నాం? ప్రోగ్రామింగ్లో మనం దేని మీద పని చేస్తాం? డేటా మీదే కదా పనిచేసేది. ఏదైనా డేటాని మాడిఫై చేయడం, యాక్సెస్ చేయడం, దాని మీద మన ప్రోగ్రామ్ మొత్తం డిపెండ్ అయి ఉంటుంది. సో మనకి ఇన్ఫర్మేషన్ అన్నా డేటా అన్నా కాన్స్టెన్స్ అన్నా ఒకటే. ఈ డేటాని మనం కొన్ని టైప్స్గా డివైడ్ చేసామన్నమాట. ఓకేనా, దాంట్లో ఏంటంటే ప్రైమరీ డేటా టైప్స్, ప్రైమరీ డేటా, సెకండరీ డేటా టైప్స్ అని ఉంటాయి. ప్రైమరీ డేటా టైప్స్, సెకండరీ డేటా టైప్స్. ఈ ప్రైమరీ డేటా టైప్స్ని మనం ప్రిమిటివ్ డేటా టైప్స్ అని కూడా అంటాం. ఓకేనా, ప్రైమరీ డేటా టైప్స్ని ప్రిమిటివ్ డేటా టైప్స్ అని కూడా అంటాం. ఈ ప్రైమరీ ఆర్ ప్రిమిటివ్ డేటా టైప్స్లో మనకి ఏమొస్తాయి? ఇంటీజర్స్ వస్తాయి, రియల్ నెంబర్స్ వస్తాయి, క్యారెక్టర్ కాన్స్టెంట్స్ వస్తాయి. ఓకేనా, ఇంటీజర్ని ఇంట్ అనే కీవర్డ్తో రిప్రజెంట్ చేస్తాం, తెలిసిందే కదా. రియల్ని ఫ్లోట్ లేదా డబుల్తో రిప్రజెంట్ చేస్తాం. క్యారెక్టర్ కాన్స్టెంట్ని మనం సింగిల్ కోట్స్లో రాస్తాం. సింగిల్ కోట్స్ మధ్యలో ఉన్నదాన్ని క్యారెక్టర్ కాన్స్టెంట్ తీసుకుంటాం. ఈ సింగిల్ కోట్స్లో ఒకే ఒక సింబల్ ఉండాలి, దానికి మించి ఏమి ఉండకూడదు. స్పేస్ కూడా ఒక సింబలే, స్పేస్ కూడా ఒక క్యారెక్టరే. ఓకేనా, నెక్స్ట్ ఈ సెకండరీ డేటా టైప్స్లో పాయింటర్స్ ఉంటాయి, ఎరేస్ ఉంటాయి, స్ట్రింగ్స్, స్ట్రక్చర్, యూనియన్, ఎన్యూమరేటర్. ఓకేనా, ఇవన్నీ సెకండరీ డేటా టైప్స్ కిందకు వస్తాయి. నెక్స్ట్ మన కంప్యూటర్కి ఒక CPU ఉంటుంది కదా, CPU ప్రాసెసర్ ఉంటుంది కదా. అసలు మన ప్రోగ్రామ్ ఎలా పనిచేసిద్ది? అంటే మనం సోర్స్ కోడ్ రాసి కంపైల్ చేసిన తర్వాత రన్ చేస్తే మన ప్రోగ్రామ్ అనేది ర్యామ్ ఉంటుంది కదా, కంప్యూటర్లో ర్యాండమ్ యాక్సెస్ మెమరీ ఉంటుంది కదా. ఈ ర్యామ్లో మన ప్రోగ్రామ్కి సమ్ మెమరీ అనేది అలొకేట్ అవుతుంది అనమాట. ఓకేనా, ఆపరేటింగ్ సిస్టమ్ తరపు నుంచి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మన ర్యామ్లో ఫర్ ఎగ్జాంపుల్ నాకు 8 GB ర్యామ్ ఉంది కంప్యూటర్లో. ఆ 8 GB ర్యామ్లో సమ్ స్పేస్, సమ్ మెమరీ అనేది మన ప్రోగ్రామ్కి ఇచ్చిద్ది. ఓకేనా, దాన్నే మనం ప్రోగ్రామ్స్ మెమరీ అంటున్నాం. ప్రోగ్రామ్స్ మెమరీ. ఈ ప్రోగ్రామ్స్ మెమరీలో ఏముంటాయి? బేసికల్లీ వేరియబుల్స్ ఉంటాయి, ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఓకేనా, మన ప్రోగ్రాంలో దేనికైతే మెమరీ కావాలో, ఎగ్జాంపుల్ వేరియబుల్స్, ఫంక్షన్స్, ఈ మొత్తం మెమరీ కావాలి కదా ఎగ్జిక్యూట్ అవ్వడానికి, మొత్తం మన ప్రోగ్రామ్స్ మెమరీలో లోడ్ అవుతాయి అనమాట. ఓకేనా, లోడ్ అయిన తర్వాత ప్రాసెసర్ దగ్గరికి వెళ్తాయి. CPU ఉంది కదా, CPU ప్రాసెసర్, దాంట్లో MU ఉంటుంది. MU అంటే మెమరీ యూనిట్, CU అంటే కంట్రోల్ యూనిట్, ALU అంటే అర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్. ఇలా 3 పార్ట్స్ ఉంటాయి మన CPUలో. ఓకేనా, ఈ 3 పార్ట్స్ ఉంటాయి. ఈ ప్రోగ్రామ్ని ఈ 3 పార్ట్స్ ఏ పని చేయాలో అది చేసి మనకి ఎగ్జిక్యూట్ చేసి మనకు అవుట్పుట్ ఇచ్చింది అనమాట. ఓకేనా, ఫస్ట్ మనకి ఏం పని చేయనకాలన్నా ఆ ప్రోగ్రామ్ అనేది ర్యామ్లోకి లోడ్ అవ్వాలి. నెక్స్ట్ ఏమున్నాయి? వేరియబుల్స్ అంటే తెలిసిందే కదా, ఏదో ఒక పేరు ఉంటుంది. ఆ పేరు వేరియబుల్ ఏదో ఒక వాల్యూ అసైన్ చేసి మనం మన ప్రోగ్రాంలో వాడుకుంటాం. వేరియబుల్ ఈజ్ నేమ్ ఆఫ్ ఏ మెమరీ లొకేషన్ వేర్ వీ స్టోర్ ప్రోగ్రామ్స్ డేటా డ్యూరింగ్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్రోగ్రామ్. ఓకేనా, వేరియబుల్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్లైడ్లో మనకి ఇక్కడ ఏ ఉంది కదా, మన ప్రోగ్రామ్ మెమరీలో ఏకి కొంత మెమరీ దొరికింది. ఫర్ ఎగ్జాంపుల్ ఏలో 56 అనే నెంబర్ ఉందనుకో, ఆ 56 అనే నెంబరు ఈ మెమరీ అడ్రస్ ఉంది కదా. అంటే మనం ఎలా ఊహించుకోవచ్చు అంటే, పెద్ద ప్లాట్ ఉంది ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ల్యాండ్ ఊహించుకోండి, పెద్ద ల్యాండ్ ఇమాజిన్ చేసుకోండి. మన ర్యామ్ కూడా ఒక పెద్ద ల్యాండ్ అనుకుందాం. ల్యాండ్ అనుకుంటే దాంట్లో హౌస్కి ఒక అడ్రస్ ఉంటుంది కదా, ప్రతి ఇంటికి ఒక అడ్రస్ ఉంటుంది కదా. అలాగే మన ప్రోగ్రాంలో ఏం జరిగిద్దంటే, మన ర్యామ్లో ఒక మెమరీ స్పేస్ అనేది అలొకేట్ అయ్యిద్ది అనమాట. దాని అడ్రస్ ఉంటుంది కదా, దాని అడ్రస్ పేరే ఏ. ఓకేనా, మన ర్యామ్లో కొంచెం మెమరీ అనేది ఏ అనే వేరియబుల్ కోసం అలొకేట్ అయిందనమాట. ఆ ఏ అనే వేరియబుల్లో 56 పెట్టుకున్నాం. మనం ఏ నెంబర్ని పెట్టుకోవచ్చు, మనం 56 పెట్టుకున్నాం. ఓకేనా, ఏ అనేది అడ్రస్ పేరు యాక్చువల్గా. ఓకేనా, వేరియబుల్ ఈజ్ ఏ నేమ్ ఆఫ్ మెమరీ లొకేషన్. ఓకేనా, మెమరీ లొకేషన్ యొక్క పేరు మనం వేరియబుల్ పెట్టుకుంటున్నాం. ఓకేనా, ఈ మెమరీ లొకేషన్కి ఏ అని పేరు పెట్టు. ఎందుకు పేరు పెట్టామంటే మన ప్రోగ్రాంలో ఆ మెమరీ లొకేషన్ని మనం వాడుకోవాల్సి వచ్చింది. 56 అనే నెంబర్ మనం ఏలో అసైన్ చేసామంటే దాని అర్థం ఏంటి? ఆ 56ని మనం తర్వాత ప్రోగ్రాంలో వాడతామనే కదా. అడ్రస్కి పేరు లేకుండా మనం ఎలా వాడలేం కాబట్టి ఆ అడ్రస్కి ఏ అని పేరు పెట్టాం. ఓకేనా, నెక్స్ట్ వేరియబుల్ నేమ్ ఈజ్ ఎనీ కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ అంటే A to Z, క్యాపిటల్, స్మాల్. ఓకేనా, C++, పైథాన్, జావా అన్నీ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. అంటే అప్పర్ కేస్, క్యాపిటల్ ఏ అంటే స్మాల్ ఏ అంటే రెండు వేరు అనమాట. ఈ లాంగ్వేజెస్ అన్నింటిలో కేస్ సెన్సిటివ్ లాంగ్వేజెస్ కదా ఇవన్నీ. సో వేరియబుల్ నేమ్ ఈజ్ ఎనీ కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫాబెట్, డిజిట్ అంటే ఇక్కడ 1 to 9 రావాలి, ఇక్కడ 0 వచ్చింది. దానికి సరి చేసి పెడతాను నేను PDFలో. సరే, వేరియబుల్ నేమ్ సరే ఇక్కడే పెడతాం.
0 to 9 యాక్చువల్గా 0 to 9 అండ్ అండర్ స్కోర్. ఓకేనా, వేరియబుల్ నేమ్లో ఆల్ఫాబెట్, డిజిట్, అండర్ స్కోర్ తప్ప ఇంకేమీ ఉండకూడదు. వేరియబుల్ నేమ్ కెనాట్ స్టార్ట్ విత్ ఏ డిజిట్. వేరియబుల్ నేమ్ అనేది ఎప్పుడు కూడాను ఒక డిజిట్తో స్టార్ట్ అవ్వకూడదు. ఓకే, అంటే డిజిట్తో స్టార్ట్ అవ్వకూడదు, అండర్ స్కోర్తో స్టార్ట్ అవ్వచ్చు. ఓకేనా, నేను ఒక వేరియబుల్ నేమ్ జస్ట్ అండర్ స్కోర్ పెట్టుకోవచ్చా అంటే పెట్టుకోవచ్చు, అది నీ ఇష్టం. వేరియబుల్ నేమ్ అండర్ స్కోర్ కూడా పెట్టుకోవచ్చు. నో అదర్ సింబల్ ఈజ్ అలౌడ్ ఇన్ వేరియబుల్ నేమ్. వేరియబుల్ నేమ్ కెనాట్ బి ఏ కీవర్డ్. ఓకేనా, కీవర్డ్ వేరియబుల్ నేమ్ అవ్వకూడదు అనమాట. కీవర్డ్ అంటే రిజర్వ్డ్ వర్డ్స్, అంటే సి లాంగ్వేజ్ తయారు చేసిన వాళ్ళు స్పెసిఫిక్ వర్డ్స్ కీవర్డ్స్గా ఇచ్చారనమాట. కీవర్డ్స్ ఎందుకున్నాయంటే మనకు హెల్ప్ చేయడానికి, మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు మన కన్వీనియన్స్ కోసం వాళ్ళు కీవర్డ్స్ రాశారు. మనం ఆ కీవర్డ్ నేమ్స్ తప్ప ఏదైనా పేరు పెట్టుకోవచ్చు వేరియబుల్స్కి. నెక్స్ట్, సి ఈజ్ ఏ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్, చెప్పాను కదా ఇప్పుడే. సరే, కీవర్డ్స్ ఇన్ సి లాంగ్వేజ్లో ఏమేమి కీవర్డ్స్ ఉన్నాయి మనకి? ఈ టేబుల్లో 32 కీవర్డ్స్ ఉన్నాయన్నమాట. అది C89కి చెందినవి. ఓకేనా, 1989లో సి లాంగ్వేజ్ ఒక వర్షన్ వచ్చింది కదా C89 అని, దాంట్లో 32 కీవర్డ్స్ ఉన్నాయి. ఓకేనా, మన కాలేజ్లో పట్టిస్తారు మనకి 32 కీవర్డ్స్ అని. ఆ 32 కీవర్డ్స్ ఇదే. ఓకేనా, దాని తర్వాత C99లో 1 2 3 5 కీవర్డ్స్. ఈ C99లో ఈ 5 కీవర్డ్స్ యాడ్ అయ్యాయి అనమాట. ఓకేనా, దాని తర్వాత మళ్ళీ C2011లో వర్షన్లో మళ్ళీ ఈ 1 2 3 ఈ 7 కీవర్డ్స్ యాడ్ అయినాయి. మొత్తం టోటల్గా 44 కీవర్డ్స్ అన్నీ ఉంటాయి. 32 + 5 ఎంత? 37 + 7 44 కీవర్డ్స్ ఉన్నాయి ప్రస్తుతానికి అయితే సి లాంగ్వేజ్లో. మొన్న 2023లో వచ్చిన వర్షన్లో ఎన్ని ఉన్నాయో తెలియదు మరి. అయినా అది ఎవరు వాడరు, 2018 బెస్ట్. లాంగ్ టైం నుంచి వాడుతున్నారు కదా అందరూ. ఇది ఈ స్లైడ్ కూడా అయిపోయింది. ఇప్పుడు దాకా చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఒక్క నిమిషం, ఎక్కడున్నాం మనం? ఎక్కడుంది ఇది? ఓకే, పార్టిసిపెంట్స్ తగ్గిపోయారా? పర్వాలేదు. ఇప్పుడు దాకా చెప్పిన దాంట్లో ఏదైనా డౌట్స్ ఉన్నాయా? అన్మ్యూట్ చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తున్నాను, అన్మ్యూట్ చేసుకోండి. మెసేజెస్ ఉంటే మెసేజ్ పెట్టండి. ఏం చెప్పాలి ఇంకోసారి? అరే మిస్ అయిపోయిందిరా, కమెంట్స్ చూసుకోలేకపోతున్నా. ఫైల్స్ మన్సు కమెంట్స్ కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉండు బ్రో. సరే మధ్యలో కమెంట్ సరే చూస్తాలే. కమెంట్ చూస్తే క్లాస్ డిస్టర్బ్ అయిద్దామో అని. ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలి? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి మైక్ ఆన్ చేసి చెప్పండి. ఎవరికైనా డౌట్స్ ఉంటే మైక్ ఆన్ చేసి చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేస్తా. అసలు అర్థం అవుతుందా? అరే ఎగ్జిక్యూషన్ ఒకసారి చెప్పురా, అంటే ఎలా ఎగ్జిక్యూట్ చేసేది, కంపైలేషన్ ఒకసారి చెప్పు మళ్ళీ. కంపైలేషన్ చెప్పాలా? సరే ఒక్క నిమిషం. ఇప్పుడు మనం జావా ఏడుంది ఇది? ఓకే, ఇదేం లేదు, ఇది మీరు కంగారు పడిపోకండి. ఇది జస్ట్ మనకి కమాండ్ అనమాట. మనం ఆపరేటింగ్ సిస్టమ్ కమాండ్ ఇస్తున్నాం. ఇది విండోస్కి అదే మ్యాక్కి ఒకటే ఉంటుంది, జీసీసీ ఇది ఉంది కదా. మొత్తం నేను టైప్ చేయలేను అంటే జస్ట్ ఇక్కడ రన్ కోడ్ అని ఉంటుంది. రన్ కోడ్ కొట్టినా మనకు అవుట్పుట్ వచ్చేసిద్ది. ఓకేనా, కాకపోతే మధ్యలో సోది చెత్త మొత్తం వచ్చింది, కొంచెం నీట్గా ఉండదు. అందుకే నేను ఎప్పుడు ఈ కమాండ్ రాసి కంపైల్ చేసి మళ్ళీ ఈ కమాండ్ రాసి రన్ చేస్తాను అనమాట. ఏం అర్థం కావాలంటే కంపైలేషన్లో బిల్డ్ అనే ప్రాసెస్ అర్థం కాలేదా? బిల్డ్ కాదు యాక్చువల్ నువ్వు అక్కడ రాసిన కమాండ్ లైనే అర్థం కాల, అంటే అది సింటాక్స్ లాగా గుర్తుపెట్టుకోవాలా? అది గుర్తుపెట్టుకోవడమే, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం ఏమి ఉండదు. అదొక కమాండ్ అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు మనకు ఆపరేటింగ్ సిస్టమ్ క్లాస్ ఉంది కదా, మనం ఆపరేటింగ్ సిస్టమ్ కమాండ్ ఇస్తాం, అలాగే ఉంటాయి కమాండ్స్ కూడా. తర్వాత ల్యాబ్లో వస్తాయి. అది జస్ట్ కమాండ్ అంతే, దాన్ని గుర్తుపెట్టుకోవడం ఏం చేయలేము దాన్ని. ఇంకా లైక్ రన్ అనే ఆప్షన్ ఉంది కదరా, మళ్ళీ అది ఎందుకంటే కమాండ్ ప్రాంప్ట్ ఎందుకు వాడుతున్నా, కమాండ్కి అదంతా ఎందుకు వాడుతున్నాం? రన్ అనే ఆప్షన్ ఉంది, కానీ ఈ ఆప్షన్ కూడా ఉంది కదా. మనం ఇప్పుడు మనకన్నీ తెలియాలి కదా, జస్ట్ ప్లే బటన్ నొక్కితే ఏం జరుగుతుందో మనకి తెలియదు. ఇక్కడ స్పెసిఫిక్గా మనం ఈ కమాండ్ రాస్తే కంపైల్ అయ్యింది, ఈ కమాండ్ రాస్తే రన్ అయ్యింది అని చెప్పి మనకి తెలిసింది. నీ ఇష్టం, అది ప్లే బటన్ ఏం ప్లే చేసుకో, మన ఇష్టం అది. ఓకే ఓకే, కాకపోతే నీట్గా ఉంటుంది, సెకండరీ ఆప్షన్ కన్నా అంతే, కొంచెం నీట్గా ఉంటుంది. నాకు ఇష్టం అలా, ప్రొఫెషనల్ అందరూ అలాగే చేస్తారు. ఇంకా టోకెన్స్ అర్థమైందా? టోకెన్స్, వేరియబుల్స్, వైట్ స్పేసెస్, కామెంట్స్ అన్నీ అర్థమయ్యాయి. ఓకే, అంతా బాగానే ఉంది. బట్ అప్పుడప్పుడు కొంచెం కామెంట్స్ చూస్తూ ఉండు. మైక్ అయితే ఆఫ్లోనే ఉంచు. హ్యాండ్ రైజ్ చేసినప్పుడు చూస్తూ ఉండు. కొంచెం డౌట్స్ అడగడానికి ట్రై చేశారు అదే మన వాళ్ళు. నేను ఫ్లో పోయిద్దని చెప్పి చూడట్లా అంతే. డౌట్ ఏంటి దుర్గా ప్రసాద్? హ్యాండ్ రైజ్ చేసావు,
నేను ఎందుకు రైజ్ చేసా? డౌట్ ఏంటి? హ్యాండ్ రైజ్ చేశారు కదా. సరే డౌట్స్ ఏం లేకపోతే ముందుకు వెళ్దాం. మనకు ఆల్రెడీ సి వచ్చిందే కదా, అందుకే నేను కొంచెం స్పీడ్గా చెప్తున్నా. ఏం లేదు, మళ్ళీ దీని మీద టైం ఎక్కువ స్పెండ్ చేస్తే నెక్స్ట్ C++ ఉంది, DSA ఉంది, బేసిక్స్ అవన్నీ. తర్వాత జావా పైథాన్ కూడా నేర్చుకోవాలి అందరూ. ఇప్పుడు డిఎస్ఏ మొత్తం సిలో నేర్పిస్తావా? C++లో నేర్పిస్తా. C++లో చేద్దాం డిఎస్ఏ. C++లో చేస్తే జావాలో చేసినట్టు ఉంటుంది దాదాపు జావా C++ రెండు ఒకేలా ఉంటాయిగా. about.exe ఫైల్ దుర్గాప్రసాద్ మైక్ ఆన్ చేయొచ్చు కదా. సరే, about.exe ఫైల్ అంటే ఏంటి ఎగ్జాక్ట్గా? .exe ఫైల్ ఎలా క్రియేట్ అయిందనా? అంటే డౌట్ ఏంటి నాకు అర్థం కాల. about.exe ఫైల్ అంటే .exe ఫైల్ ఎలా క్రియేట్ అయిందనా? ఇప్పుడు ఈ కమాండ్ ఉంది కదా, gcc-stdc మొత్తం కమాండ్ ఉంది కదా, దాన్ని రాస్తే మనకు ఆపరేటింగ్ సిస్టమ్కి అర్థమయ్యిద్ది అనమాట. ఓకే, ఇక్కడ sample.c అనే ఫైల్ ఒకటి ఉంది, దాన్ని కంపైల్ చేయాలి. ఓకేనా? మన GCC అనే కంపైలర్ పేరు GCC అనమాట. కంపైలర్ పేరు GCC. ఓకే, అదే చెప్తున్నా. కంపైలర్ పేరు GCC అనమాట. ఈ జీసీసీని యూజ్ చేసి sample.c అనే ఫైల్ని ఇది కంపైల్ చేసిద్ది ఆపరేటింగ్ సిస్టమ్. ఓకేనా? జీసీసీకి చెప్పిద్ది ఈ ఫైల్ని కంపైల్ చేసి అని. ఈ జీసీసీ ఏం చేసిద్ది? కంపైల్ చేసి .exe ఫైల్ మన ఆపరేటింగ్ సిస్టమ్కి ఇచ్చిద్ది. మనం ./sample అని కొట్టినప్పుడు శాంపుల్ అనేది మన ఫైల్ పేరు కదా, ./sample అని కొడదాం. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ./sample అని కొట్టినప్పుడు .c ఉండదు పక్కన, జస్ట్ .c వితౌట్ ఎక్స్టెన్షన్ రాసాం అనమాట. ఎందుకురా ఇది పోదేంద్ర. ./sample అంటే కంపైలర్, దానికి అర్థమైంది ఆపరేటింగ్ సిస్టమ్కి. ఓకే, ./sample అని ఒక యాక్చువల్లీ .c ఫైల్ కాదు ఇది. ./sample అనేది exe ఫైల్ అనమాట. కంపైలర్కి అర్థమైంది ./sample అంటే అది exe ఫైల్ ఉంది కదా, శాంపుల్ అనే exe ఫైల్, దాన్ని ఓపెన్ చేసింది. దాన్ని ఓపెన్ చేసినప్పుడు ఏమైంది? మనకు అవుట్పుట్ వచ్చింది. ఓకేనా? మనం జీసీసీ అనే కమాండ్ ఉంది కదా, ఆ కమాండ్ రాసినప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ అనేది జీసీసీకి మన కంపైలర్ని పిలిచి మన .c ఫైల్ని కంపైల్ చేసి .exe ఫైల్ని రెడీ చేసి పెట్టుకుంటుంది. ఓకే, మనం ఎప్పుడైతే అది శాంపుల్ అని కొడుతున్నాం, అది యాక్చువల్గా శాంపుల్ అనేది మన సోర్స్ కోడ్ పేరు కాదు, .exe ఫైల్ ఉంది కదా దాని పేరు అది శాంపుల్ అనేది. ఆ శాంపుల్ అనే exe ఫైల్ని ఓపెన్ చెయ్యి అని చెప్తున్నాం. ఈ .obj ఫైల్ ఉంది కదా, .obj ఫైల్ అనేది మన కంప్యూటర్లో సేవ్ అవ్వదు అనమాట, మన సిస్టంలో అది సేవ్ అవ్వదు. అది జస్ట్ ఎక్కడ దాకా ఉంటుంది అంటే కంపైల్ చేసేది మిషన్ కోడ్లో కన్వర్ట్ చేసి .obj ఫైల్లో కన్వర్ట్ చేసేది కదా, దాని తర్వాత లింకర్ అనేది ఆ .obj ఫైల్ని .exe ఫైల్లో కన్వర్ట్ చేసేది. .exe ఫైల్లో కన్వర్ట్ అయ్యేదాకే మన .obj ఫైల్ అనేది సిస్టంలో ఉండదు, దాని తర్వాత ఉండదు, డిలీట్ అయిపోయింది ఆటోమేటిక్గా. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ టైం ఎంత అయింది? 6:15 minutes ఉంది. చూద్దాం ఏమైద్దాం. యాక్చువల్గా టైం లిమిట్ 1 hour ఇచ్చాడు, అది ఫ్రీ కాబట్టి గూగుల్ మీట్ 1 hour ఇచ్చాడు. ఇదే బెటర్లే, జూమ్ అయితే మరి 40 minutes, అందుకనే ఇది పెట్టా, గూగుల్ మీట్ పెట్టా. నేనేం చేద్దాం అనుకుంటానంటే మైక్ ఆన్లో పెట్టేస్తున్నాను. నా ఫ్లోలో నేను కామెంట్స్ చూసుకోవడం కష్టం, నా ఫ్లోలో నేను వెళ్ళిపోతా. మైక్ ఆన్లో పెడుతున్నా, ప్లీజ్ దయచేసి గొడవ చేయకూడదు. డౌట్ ఉంటే మైక్ ఆన్ చేసి అడగండి. నెక్స్ట్ టాపిక్స్ ఏమున్నాయి మనకి? వై క్లాసిఫికేషన్ ఆఫ్ డేటాని మనం ఎందుకు క్లాసిఫై చేయాల్సి వచ్చింది, డేటా టైప్స్ ఏమేమి ఉన్నాయి, వేరియబుల్ డిక్లరేషన్, ఆస్కీ కోడ్ అంటే ఏంటి, ఫ్లోట్ వర్సెస్ డబుల్, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫంక్షన్, ఫార్మాట్ స్పెసిఫైర్. ఈ టాపిక్స్ చూసేద్దాం. అన్ని తెలిసిన టాపిక్సే కాబట్టి కొంచెం స్పీడ్గానే చెప్తా, ప్రాబ్లం ఏం లేదు కదా. డేటా క్లాసిఫికేషన్. డిఫరెంట్ డేటా రిక్వైర్స్ డిఫరెంట్ వే ఆఫ్ హ్యాండిలింగ్ ఇన్ కంప్యూటర్. ఓకేనా? మనం డిఫరెంట్ డేటాని మనం డిఫరెంట్ టైప్గా హ్యాండిల్ చేసిద్ది కదా కంప్యూటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇమేజ్ ఉంది మన దగ్గర, ఒక ఫోటో ఉంది, అది కూడా సమ్ డేటానే.
మన దగ్గర ఒక ఆడియో ఫైల్ ఉంది, అది కూడా సమ్ డేటానే కదా. ఈ ఇమేజ్ని ఈ ఆడియో ఫైల్ని సేమ్గా ట్రీట్ చేసిద్దా కంప్యూటరు? సేమ్గా ట్రీట్ చెయ్యదు. ఓకేనా. మన ఇమేజ్లో కూడా అది లాస్ట్కి కన్వర్ట్ అయ్యేది 0 1లోకి, ఆడియో కూడా లాస్ట్లో కన్వర్ట్ అయ్యేది 0 1లోకి. కానీ కంప్యూటర్కి తెలిసిద్ది అనమాట ఈ 0 1 వచ్చినప్పుడు, ఇమేజ్లో ఉన్న 0 1 వచ్చినప్పుడు మనం స్క్రీన్ మీద ఇమేజ్ చూపించాలి. ఆడియో ఫైల్లో ఉన్న 0 1 కంప్యూటర్ రిసీవ్ చేసుకున్నప్పుడు మ్యూజిక్ స్పీకర్ యూజ్ చేసి మ్యూజిక్ ప్లే చేయాలి అని. డిఫరెంట్ డేటా టైప్స్ని డిఫరెంట్గా ట్రీట్ చేసిద్ది కంప్యూటర్. ఓకేనా. అలా మనం కోడింగ్ మరీ బేసిక్ లెవెల్లో చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం సి లాంగ్వేజ్లో నంబర్స్ని యాడ్ చేయొచ్చు. 5 + 5 అంటే 10 అని చెప్పింది. సి లాంగ్వేజ్లో మనం స్ట్రింగ్స్ని యాడ్ చేయలేం కదా. హాయ్ ప్లస్ హాయ్ అంటే హాయ్ అనేం రాదు కదా పైథాన్లో లాగా సిలో. అర్థమైందా? కాబట్టి మనం ఏం చేసామంటే డిఫరెంట్ డేటా టైప్స్గా డివైడ్ చేసుకున్నాం అనమాట. డేటాని నంబర్స్ని ఒక డేటా టైప్లోకి, స్ట్రింగ్స్ని ఒక డేటా టైప్లోకి, పాయింటర్స్, ఎరేస్ ఇలా డిఫరెంట్ డేటా టైప్స్లోకి డివైడ్ చేసుకున్నాం. మెమొరీ సైజ్ రిక్వైర్డ్ టు స్టోర్ డేటా. ఓకేనా. ఏంటి అసలు ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ డేటా క్లాసిఫికేషన్. ఏ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని మనం బేసికల్గా ఈ డేటాని క్లాసిఫై చేసాం డిఫరెంట్ టైప్స్గా. ఏ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని క్లాసిఫై చేసామంటే మెమొరీ సైజ్ రిక్వైర్డ్ టు స్టోర్ డేటా. ఓకేనా. డేటాని స్టోర్ చేసుకోవడానికి ఎంత మెమొరీ అయితే రిక్వైర్ అయ్యిద్ది అదొక పాయింట్ కన్సిడర్ చేసింది క్లాసిఫికేషన్లో. నెక్స్ట్ మెథడ్ టు కన్వర్ట్ డేటా ఇంటూ బైనరీ ఫర్ ఇంటర్నల్ రిప్రజెంటేషన్ కైండ్ ఆఫ్ ఆపరేషన్ పర్ఫార్మ్డ్ ఆన్ ద డేటా. ఓకేనా. మనం ఫర్ ఎగ్జాంపుల్ 2 అనే నెంబర్ ఉంది కదా, 2 అనే ఇంటీజర్ని బైనరీలో కన్వర్ట్ చేయాలి. సింపుల్గా 1 0 రాస్తాం, అయిపోయింది, ఈజీ కన్వర్ట్ అయ్యింది. ఏ అనే ఒక ఆల్ఫాబెట్ ఉంది, ఏ అనే ఒక క్యారెక్టర్ ఉంది, దాన్ని 0 1లోకి కన్వర్ట్ చేయడం అంటే కష్టం కదా. కానీ అది కూడా ఇంటర్నల్గా 0 1లోకి కన్వర్ట్ అయ్యింది, తప్పదు. లాస్ట్లో ఎగిరిపోయినా 0 1లోకి కన్వర్ట్ అయ్యింది. కానీ కన్వర్ట్ చేసే విధానం మారింది. ఎందుకు? మన నెంబర్ ఇచ్చారు, 2 అనే నెంబర్ ఇచ్చినప్పుడు 1 0 అని సింపుల్ డైరెక్ట్ కన్వర్ట్ చేసేయచ్చు. అదే ఏ అనే క్యారెక్టర్ ఇచ్చారు అనుకోండి, దాన్ని కన్వర్ట్ చేయడానికి వేరే మెథడ్ యూస్ చేసిద్ది అనమాట. అలాగా ప్లస్ ఆపరేషన్ చెప్పాను కదా, సమ్ డేటా మీద సమ్ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ మాత్రమే పర్ఫామ్ చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ మనం నంబర్స్ని మల్టిప్లై చేయగలం కానీ స్ట్రింగ్స్ని మల్టిప్లై చేయలేం కదా, ఎర్రేస్ని మల్టిప్లై చేయలేం కదా, అలాగా. నెక్స్ట్ డేటా టైప్స్. ప్రిమిటివ్ డేటా టైప్స్లో మనకి ఏమున్నాయి? సిలో ఇంట్, క్యార్, ఫ్లోట్, డబుల్ ఉన్నాయి. ఓకేనా. ఇక్కడ ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్ ఈజ్ ఈక్వల్ టు స్టేట్మెంట్స్ ఈజ్ ఈక్వల్ టు కమాండ్ అని ఉంది కదా. మనం సిలో కానీ C++లో కానీ అసలు ఏ లాంగ్వేజ్లో అయినా మనం రాసిన ప్రతి లైన్ని మనం ఇన్స్ట్రక్షన్ లేదా కమాండ్ లేదా స్టేట్మెంట్ అనే అంటాం. ఇన్స్ట్రక్షన్ అన్నా స్టేట్మెంట్ అన్నా కమాండ్ అన్నా ఒకటే. ప్రతి లైన్ కూడా ఒక ఇన్స్ట్రక్షనే కదా. ప్రతి లైన్ మన ప్రోగ్రాంలో ఆపరేటింగ్ సిస్టమ్ని ఇన్స్ట్రక్ట్ చేస్తుంది. ఈ పని చేయి ఇలా చేయి, ఈ పని చేయి ఇలా చేయి అని చెప్తుంది, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. కాబట్టి మన ప్రోగ్రాంలో ఏ లైన్ అయినా కానీ ఇన్స్ట్రక్షన్ కిందకే వచ్చింది కదా. ఈ ఇన్స్ట్రక్షన్స్ని 2 టైప్గా డివైడ్ చేసుకున్నాం. ఏంటది? డిక్లరేషన్ స్టేట్మెంట్, యాక్షన్ స్టేట్మెంట్. ఓకేనా. డిక్లరేషన్ స్టేట్మెంట్స్ అంటే మనం ఫంక్షన్స్ని డిక్లేర్ చేయడం, వేరియబుల్స్ని డిక్లేర్ చేయడం, వాటిని మనం డిక్లరేషన్ స్టేట్మెంట్స్ అంటాం. ఈ డిక్లరేషన్ స్టేట్మెంట్స్ కాకుండా యాక్షన్ స్టేట్మెంట్స్ అంటే ఏదైనా ఒక పని పర్ఫామ్ చేస్తున్నాయి కదా, ఆ స్టేట్మెంట్స్ అన్నింటినీ యాక్షన్ స్టేట్మెంట్స్ అంటాం. ఓకేనా. డిక్లరేషన్ స్టేట్మెంట్స్ కాకుండా మిగతా లైన్స్ అన్ని యాక్షన్ స్టేట్మెంట్సే. అర్థమైందా? డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఇక్కడ దాకా ఓకే కదంతా? డౌట్స్ ఏం లేవు కదా. సో ముందుకెళ్తే ఇక్కడ ఇంట్ కదా, ఇంటీజర్ని మనం ఇంట్ అనే కీవర్డ్ యూస్ చేసి రిప్రజెంట్ చేస్తాం ఇంటీజర్ డేటా టైప్స్ని. ఇంట్ A, B ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగే డిక్లేర్ చేసేది 4 bytes మెమరీ దొరికిద్ది అనమాట. మన ర్యామ్లో మన ప్రోగ్రామ్స్ మెమరీలో ఇంట్ టైప్ వేరియబుల్స్కి 4 byte ఆఫ్ మెమరీ దొరికిద్ది. ఇది 64-bit ఆర్కిటెక్చర్ మీద బేస్ అయ్యింది. లేటెస్ట్గా అందరూ 64-bit ఆర్కిటెక్చరే వాడుతున్నారు, అందరు ల్యాప్టాప్స్లో 32-bit ఆర్కిటెక్చర్ వాడట్లా. ఓకేనా. మనం మన కాలేజ్లో టర్బోసీలో ఇది ఇంటే ఎన్ని బైట్స్ చెప్పారు? 2 bytes చెప్పుంటాను నాకు తెలిసి. ఆ 2 bytes అనేది 32-bit ఆర్కిటెక్చర్ అనమాట. అసలు వదిలేయండి, దాని గురించి మర్చిపోండి. ఇంకా ఇంటీజర్కి ఎన్ని బైట్స్ దొరుకుతాయి? 4 bytes ఆఫ్ మెమరీ దొరికిద్ది. క్యారెక్టర్కి 1 byte ఆఫ్ మెమరీ దొరికిద్ది. రియల్ డేటా టైప్స్ని మనం ఫ్లోట్, డబుల్ 2 కేటగిరీస్ ఉన్నాయి అనమాట. రియల్కి రియల్ అంటే ఫ్లోటింగ్ పాయింట్స్, అంటే డెసిమల్ పాయింట్స్ అనే నెంబర్ 5.6, 7.8 ఇలాంటి నెంబర్స్ని మనం మళ్ళీ ఫర్దర్గా 2 కేటగిరీస్లో డివైడ్ చేసాం. ఏంటది? ఫ్లోట్, డబుల్. ఈ ఫ్లోట్ అనేది 4 bytes ఆఫ్ స్పేస్ తీసుకునిద్ది మన ప్రోగ్రామ్స్ మెమరీలో. ఈ డబుల్ అనేది 8 bytes ఆఫ్ మెమరీ తీసుకునిద్ది. అంతే తేడా. ఫ్లోట్కి డబుల్కి తేడా ఏంటి? ఫ్లోట్ 4 bytes తీసుకునిద్ది, డబుల్ అనేది 8 bytes తీసుకునిద్ది.
ఓకేనా. రెండు రియల్ డేటా టైప్స్ని రిప్రజెంట్ చేస్తున్నాయి, అంటే డెసిమల్ పాయింట్స్ అనే నెంబర్స్ని రిప్రజెంట్ చేస్తున్నాయి, ఫ్లోట్ డబుల్ అనేది రెండు. నెక్స్ట్ వేరియబుల్ డిక్లరేషన్ తెలిసిందే కదా, ఇంటి ఏ కామా బి అని సెమికోలన్ పెడదాం ప్రతి లైన్ తర్వాత. డిక్లరేషన్ చేసింది అందరూ తెలిసిందే, డిక్లేర్ ఎలా చేస్తాం. నెక్స్ట్ ఆస్కీ కోడ్. ఆస్కీ అంటే ఏంటి? అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. ఓకేనా, అమ్మో, అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ అనమాట ఆస్కీ అంటే. ఈ ఆస్కీ అనే వీళ్ళు ఏం చేశారంటే జస్ట్ ఈ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, నేను ఇందాక చెప్పాను నెంబర్స్ అయితే మనం డైరెక్ట్గా బైనరీలో కన్వర్ట్ చేసుకోవచ్చు, కంప్యూటర్ కూడా డైరెక్ట్గా బైనరీలో కన్వర్ట్ చేసేసుకుంటుంది. నెంబర్స్ అయితే, క్యారెక్టర్స్ అయితే ఎలా కన్వర్ట్ చేసిద్ది? సో దీనికి ఒక సొల్యూషన్ ఏం చెప్పారంటే ఆస్కీ కోడ్ని తీసుకొచ్చారనమాట. ఆస్కీ కోడ్ 0 to 255 ఉంటాయి అన్నమాట. ఆస్కీ కోడ్లో ఎన్ని నెంబర్స్ ఉంటాయి? 0 to 255 నెంబర్స్ ఉంటాయి. ఓకేనా, అంటే మొత్తం 256 సింబల్స్ ఉంటాయి అన్నమాట ఆస్కీ కోడ్లో. ఓకేనా, 256 సింబల్స్ ఉంటాయి, అంటే మన కీబోర్డ్లో లేని సింబల్స్ కూడా ఉంటాయి ఆస్కీ కోడ్లో. ఈ ఆస్కీ కోడ్ ఏం చేసేదంటే ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక ఇంటీజర్ వాల్యూతో రిప్రజెంట్ చేస్తాం అనమాట ఈ ఆస్కీ కోడ్లో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ ఏ ఉంది, క్యాపిటల్ ఏ అనే ఒక క్యారెక్టర్ ఉంది, దీని యొక్క ఆస్కీ కోడ్ ఎంత అంటే 65. క్యాపిటల్ జెడ్ ఉంది, దీని యొక్క ఆస్కీ కోడ్ 90. క్యాపిటల్ ఏ ఉంది, అది స్మాల్ ఏకి 97, స్మాల్ జెడ్కి 122. ఇలా 0కి కూడా ఒక ఆస్కీ కోడ్ ఉంటుంది, 9కి కూడా ఒక ఆస్కీ కోడ్ ఉంటుంది. సింగిల్ కోడ్స్లో రాసే 0 కూడా ఒక క్యారెక్టర్ కదా. ఆఖరికి స్పేస్కి కూడా ఒక ఆస్కీ కోడ్ ఉంటుంది, ఎంటర్కి కూడా ఒక ఆస్కీ కోడ్ ఉంటుంది అనమాట. ఎంటర్ కూడా స్పేస్, ఎంటర్ కూడా ఒక క్యారెక్టరే కాబట్టి వాటికి కూడా ఆస్కీ కోడ్ ఉంటుంది. ఓకే, ఇక్కడ కామెడీ ఏంటంటే మనం ఇంట్ బి ఈజ్ ఈక్వల్ టు 65 అన్నా, ఇంట్ బి ఈజ్ ఈక్వల్ టు సింగిల్ కోట్స్లో అయ్యన్నా ఒకటే. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంటర్నల్గా కంపైలర్కి ఇంటర్నల్గా క్యారెక్టర్స్ కూడా ఇంటీజర్స్ లాగే. ఓకేనా, ఇంటర్నల్గా కంపైలర్ ఏం చేసిద్దంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు కోడ్ చేసి చూపిస్తా. క్యారెక్టర్ రాసినది ఇంటీజర్స్ లాగే ట్రీట్ చేసిద్ది, మనం క్యాపిటల్ ఏ రాసినది దాన్ని 65 లాగే ట్రీట్ చేసిద్ది అనమాట. ఓకే, అలా అంటే యూఎస్ కోడ్ ఏడుంది? యూఎస్ కోడ్ ఇక్కడే ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఏ అని రాస్తున్నా. ఓకేనా, ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎర్రర్ కూడా రాలేదు నాకు, సింగిల్ కోర్స్లో క్యాపిటల్ ఏ రాసా. ఇప్పుడు నేనేం చేస్తానంటే %d రాసి, ఓకేనా, కామా పెట్టి ఏం చేస్తా, ఏ అనే వాల్యూని ప్రింట్ చేస్తా. ఓకేనా, స్మాల్ ఏలో ఏముంది? క్యాపిటల్ ఏ అనే ఒక C18 -o sample dot c. నెక్స్ట్ ./sample exe ఫైల్ని కాల్ చేస్తాను ./sample అని. ఆల్రెడీ exe ఫైల్ మేడ్ అయిపోయింది. exe ఫైల్ని కాల్ చేస్తే నాకు ఏమొచ్చింది? ఇక్కడ అవుట్పుట్ 65 వచ్చింది. ఓకేనా, అర్థమైందా? ఇంటర్నల్గా కంప్యూటర్కి ఇంటర్నల్ క్యారెక్టర్ కూడా ఇంట్లాగే ట్రీట్ చేసిద్ది అనమాట అది. ఇక్కడ అర్థమైందా? డౌట్స్ ఏమైనా ఉన్నాయి ఇక్కడ దాకా? అర్థమైందా? టైం కూడా అయిపోయిందిలే, నెక్స్ట్ రేపు కంటిన్యూ చేద్దాం. 7 అయింది టైం, మీటింగ్ కూడా క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు దాకా చెప్పిన టాపిక్స్లో ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే అడగండి. ఈ వీడియో నేను యూట్యూబ్లో పోస్ట్ చేస్తాను, మళ్ళీ ఏదైనా రివిజన్ కావాలంటే చూసుకోండి. ఓకే, ఇప్పుడు దాకా చెప్పాను కదా, ఇప్పుడు దాకా చెప్పిన వాటి మీద బేస్డ్ అసైన్మెంట్స్ ఇస్తాను, సాల్వ్ చేయండి. డౌట్స్ అయితే ఏం లేవు కదా ఎవరికి? సరే అయితే ఆస్కీ పర్ఫార్మెన్స్ ఒకసారి చెప్పు బ్రో. ఆస్కీ పర్ఫార్మెన్స్ అంటే ఆస్కీ అనేది ఏం లేదురా, ఆస్కీ అంటే ఏం లేదు, జస్ట్ మనం క్యారెక్టర్కి ఒక ఇంటీజర్ వాల్యూ అసైన్ చేస్తున్నాం అంతే. ఇప్పుడు ఎందుకంటే క్యారెక్టర్ని మనం డైరెక్ట్గా బైనరీలో కన్వర్ట్ చేయలేం కదా, మన కంప్యూటర్కి ఏమర్థం అవుతుంది? 0 1 అర్థం అవుతాయి, మిషన్ కూడా అర్థం అవుద్ది. కానీ ఇక్కడ మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే క్యారెక్టర్స్ని మనం డైరెక్ట్గా 0 1 కన్వర్ట్ చేయలేం, బైనరీలో కన్వర్ట్ చేయలేం. అందుకని మనం ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ క్యారెక్టర్ని ఒక నెంబర్లోకి, ఒక ఇంటీజర్లో కన్వర్ట్ చేసుకొని ఆ ఇంటీజర్ నుంచి మనం బైనరీలో కన్వర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే 65, నేను ఏని 65 ఎందుకు అనుకోవాలి? కొంతమంది నాలంటోడు ఏమని అంటాడు, నేను 11 అనుకుంటా, ఏని 35 అనుకుంటా, నా ఇష్టం అంటాడు. ఒక్కొక్కటి అనుకోకుండా వాళ్ళు ఏం చేశారంటే ఒక స్టాండర్డ్ని తీసుకొచ్చారు, ఆస్కీ అని పేరు పెట్టారు దాన్ని, అంటే వరల్డ్ మొత్తం దాన్నే ఫాలో అవ్వండి అని.
వరల్డ్ మొత్తం ఒకటే ఫాలో అవ్వాలి కాబట్టి ఏ గొడవలు జరగకుండా ఆస్కీ అని ఒకటి తీసుకొచ్చారు. దాంట్లో ఏం చేశారంటే ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక నెంబర్ అసైన్ చేశారు అంతే. అర్థమైందా? ఇప్పుడు చెప్పిన దాంట్లో డౌట్స్ ఏం లేవు కదా? అసలు ఎలా ఉంది క్లాస్? అర్థమైందా? పర్వాలేదా? లేకపోతే చండాలంగా ఉందా? ఎవరో ఒకరు ఏదో ఒకటి చెప్పండి రా, ఇంతమంది ఉన్నారు. క్లాస్ అర్థం అవుతుంది. ఓకే, అందరికి అర్థమైంది. ఓకే, నైస్. నేనైతే ఏం చేద్దాం అనుకుంటున్నానంటే అసైన్మెంట్స్ ఇస్తాను కదా, అసైన్మెంట్ సొల్యూషన్స్ ఆల్రెడీ యూట్యూబ్లో చెప్పాను నేను, కొన్నిటి వరకు చెప్పాను. ఎక్కడ చెప్పాను? ఫంక్షన్స్ దాకా చెప్పినట్టున్నా యూట్యూబ్లో. రికర్షన్ కూడా తీరి చెప్పాను, అసైన్మెంట్ సాల్వ్ చేసి చెప్పలేదు. ఇక్కడ ఏం చేద్దాం అనుకుంటున్నానంటే నేను అసైన్మెంట్స్ ఇస్తాను కదా, మీరు మీ ల్యాప్టాప్స్లో ఓన్గా చేసుకోండి అసైన్మెంట్స్. ల్యాప్టాప్ లేకుండా పని అయితే జరగదు అబ్బా, కోడింగ్ అనేది అసలు అసాధ్యం, ఇంపాసిబుల్ అనమాట ల్యాప్టాప్ లేకుండా. సో అందరూ ల్యాప్టాప్స్ తీసుకోవడానికి ట్రై చేయండి, తక్కువలో కూడా ఉన్నాయి ల్యాప్టాప్స్. అసైన్మెంట్ ఇస్తాను, అసైన్మెంట్ ఇచ్చి మీరే సాల్వ్ చేసుకోండి అది ఓన్గా. ఏదైనా అసైన్మెంట్లో ఏదైనా మరీ హార్డ్గా ఉంది అనుకో క్వశ్చన్, అది నేను ఇక్కడ లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? మరీ హార్డ్గా అనిపించింది, లాజిక్ అర్థం కావట్లేదు అన్నప్పుడు 1-2 క్వశ్చన్లు అసైన్మెంట్కి చెప్పుకుందాం, టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. మరీ ప్రతిదీ స్పూన్ ఫీడింగ్ చేస్తే టైం వేస్ట్ అయ్యింది కదా. మనం ముందు ఏంటంటే డేటా స్ట్రక్చర్ కంప్లీట్ చేయాలి. మన మెయిన్ గోల్ ఏంటంటే డేటా స్ట్రక్చర్స్ మనం కంప్లీట్ చేయాలి, డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ కంప్లీట్ చేయాలి. దానికి మనకి ఏదో ఒక లాంగ్వేజ్ గట్టిగా వచ్చి ఉండాలి. గట్టిగా అంటే విత్ బేసిక్స్. అంటే ఇక్కడ మనం ముందు వెళ్తాం, అర్థమైంది మీకే బేసిక్స్ అంటే ఎంత స్ట్రాంగ్ ఉండాలో. ఈ లైన్ రాస్తున్నప్పుడు ఏం జరిగిద్ది, కంపైలర్ ఎలా ఆలోచించిద్ది, కంపైలర్కి ఎలా అర్థం చేసుకునిద్ది, మనం కంపైలర్లా థింక్ చేయడం నేర్చుకోవాలి. ఓకేనా? మనం కంపైలర్లా థింక్ చేయడం నేర్చుకోవాలి, అప్పుడు మనకి లాంగ్వేజ్ వచ్చినట్టు. ప్లస్ మనకి లాజిక్ రావాలి. ఒక క్వశ్చన్ అడిగినప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలి, ఏ అప్రోచ్తో సాల్వ్ చేయాలి, ఏ అప్రోచ్తో సాల్వ్ చేయాలో మనకు తెలియాలి. అది ఎప్పుడు తెలిసిద్ది అంటే మనం ఎప్పుడైతే ఎక్కువ క్వశ్చన్స్ మనం ఓన్గా సాల్వ్ చేస్తాం అప్పుడే తెలిసిద్ది. ఒకటి మనకి లాజిక్ రావట్లా, మనం సాల్వ్ చేయలేకపోతున్నాం క్వశ్చన్ అన్నప్పుడు మనం ఏం చేయాలంటే, ఆ క్వశ్చన్ మనం ఏమంటే మనకు రాకపోతే వెళ్ళి ఏం చేస్తాం, మనం గూగుల్లో చాట్ జీపీటీనో లేకపోతే ఎవరు పక్కన వాళ్ళని ఎవరినో ఒకరు అడుగుతాం. అలా అడగకుండా అది 1 గంట తీసుకున్నా, 2 గంటలు తీసుకున్నా, 1 రోజు తీసుకున్నా, 2 డేస్ తీసుకున్నా కానీ మన అప్రోచ్ మనం మార్చుకొని ఇలా కాకపోతే ఇలా మన అప్రోచ్ మనం మార్చుకొని మనమే ట్రై చేయాలి. ఓకేనా? ఎందుకంటే మనం ఓన్గా కష్టపడి నేర్చుకుంది మనకు గుర్తుండిపోయింది అంత లైఫ్ లాంగ్, బట్టి పట్టాల్సింది మనం ఉండదు. ఆ లాజిక్ ఒకసారి క్లిక్ అయితే ఇంకా అది క్లిక్ అవుతానే ఉండిద్ది లైఫ్ లాంగ్. అలాంటి క్వశ్చన్ దానికన్నా హార్డ్ క్వశ్చన్స్ కూడా చేయగలం మనం ఈజీగా. మనం ఎక్కడో చూసాము, చాట్ జీపీటీ దగ్గర చూసాము, లేకపోతే నేనే చెప్పాను, లేకపోతే వేరే వాళ్ళని అడిగారు, వాళ్ళు చెప్పారు, గుర్తుండదు. కొన్ని రోజులు గుర్తుండే, తర్వాత గుర్తుండదు. కాబట్టి క్వశ్చన్స్ మీరే చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో ఈ రోజుకి ఇక్కడితో ఎండ్ చేస్తున్నా క్లాసు, టైం కూడా అయిపోయింది. థ్యాంక్ యూ అండ్ బాయ్.